మన దగ్గర డబ్బులు లేకపోయినా మనల్ని నమ్మి వేరేటోళ్ళతోని ఒకరికి హెల్ప్ చేయడం అనేది చాలా గొప్పతనం. అది మనిషి మిడిల్ క్లాస్ కావచ్చు, కానీ మనిషి మనసు చాలా గొప్పది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇట్లా లవ్ లో ఏమైనా ఉన్నాయా? ఇట్లా వెనక నుంచి పరిగెత్తొచ్చుడు, రౌడీలు వచ్చుడు, ఇట్లా గొడవలు ఏమైనా ఉన్నాయా? రఘుని బాగా హట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? డబ్బులు దొబ్బిండు. రఘు సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్నకే. ఏ విషయంలో? చనిపోయే ముందు కూడా చివరి చూపు నేను మా నాన్న చనిపోయినప్పుడు కనీసం నన్ను చూడడానికి కూడా పోతే నన్ను కాళ్ళతో ఆస్తి కోసం వస్తాడు అని చెప్పి ఇట్లా చెప్పులు ఇసిరేసి, అది నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అంటే మా నాన్న నాకు అంత చేసిండు, కనీసం చూడ్డానికి పోతే కూడా నన్ను ఇట్లా మా నాన్నని చూపియండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే ఒక ఎస్ఐ అని అన్నాడు, అసలు మీ నాన్నని గ్యారంటీ అయిందిరా, అసలు నువ్వు ఎందుకు వచ్చినవరా ఇక్కడికి అని చెప్పి అన్నాడు. ఈ హెల్పింగ్ వీడియోలు చేయడానికి గల ఆదర్శం ఏంటి? ఎందుకు చేయాలను? అందులో నీ సౌలభ్యం ఏమన్నా ఉందా? నీ స్వార్థం ఏమన్నా ఉందా? రఘు హెల్ప్ చేస్తున్నాడంటే ఊరికనే హెల్ప్ చేస్తున్నాడా? వెనక నుంచి ఎంతో కొంత దొబ్బుతుండొచ్చు. ఇంత మంచి పనులు చేసే రఘు కొన్ని టైంలల్లా ఒక్కొక్కసారి ఫ్లో మిస్ అవుతున్నాడు. ఎందుకు అంటే కొంతమంది మీద కక్ష పెట్టుకుంటున్నాడా? కొంతమంది గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? పల్లవి ప్రశాంత్ ఆయన ఒక్కరి గురించే నేను నెగిటివ్ కూడా కాదు, హెల్ప్ నువ్వు అంటే మనోడు నాకు మెసేజ్లు చేసిండు, బ్రో నేను నీకు తెలియదా? ఎవరు పెట్టినా నా మెసేజ్? నేను పెట్టినా అన్న. సర్లే మనోజ్ బర్త్డే వచ్చింది, హ్యాపీ బర్త్డే బ్రో అని చెప్పి తర్వాత ఒకరోజు చూస్తే నన్ను అన్ఫాలో చేసి, నేనేమన్నా అసలు మరి సపోర్ట్ చేసినాం కదా మనం ఆల్రెడీ. వీడియో చేస్తే చాలా మంది అప్పుడు తెలియదు కదా మనోన్ గురించి, అంటే ఇంకా డబ్బులు పంచుతాడు అన్న భ్రమలో ఉన్నారు అందరూ. నన్ను తిట్టుతారు, వాడు బ్లాక్ చేస్తే నీకేంది అంటే వాడు ఫేమస్, ఇప్పుడు వాడు మంచోరు రా, వాడు ఏంద్రాను ఇది అదిరా ఇదిరా, ఎటు పోయినవురా, ఏం చేసినవురా, డబ్బులన్నీ వీడియోలు చేసిన తర్వాత నన్ను ఎవడైతే తిట్టిండో వాడందరూ మనోని తిట్టి. రఘు ఇప్పటి వరకు నీకు తెలిసి పల్లవి ప్రశాంత్ ఎంతమందికి సపోర్ట్ చేసి, ఎంతమందికి హెల్ప్ చేసి? ఒక్కళ్ళకి చేసిండు. ఆయన 49 అని పెట్టుకున్నాడు. డబ్బులు రాగానే నీకు అంటే సెలబ్రిటీలు కావాలి. సెలబ్రిటీ మీన్స్ ఏంటంటే టీవీ యాంకర్లు, సినిమా హీరోలు, వీళ్ళ కాడికి పోయి వీళ్ళ నీకు సపోర్ట్ చేసింది ఎవరు అసలు? హర్ష సాయి ఎట్లా నీకు పరిచయం? హర్ష సాయి అన్న ఎట్లా పరిచయం అని అంటే అన్న, హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే, అంటే ఒక మనిషి మనసు గొప్పదనుకో, మనిషికి ఆస్తి అంతస్తులు అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఒకరికి హెల్ప్ చేయాలంటే మన దగ్గరే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బులుండి మనం ఇస్తేనే హెల్ప్ కాదు. అది మన దగ్గర డబ్బులు లేకపోయినా మనల్ని నమ్మి వేరేటోళ్ళతోని ఒకరికి హెల్ప్ చేయడం అనేది చాలా గొప్పతనం. అది నాకు చాలా మందిలో నాకు ఒక క్యాండిడేట్ కనిపించిండు దాంట్లో. అంటే సంతోషాన్ని ఎప్పుడు ఇట్లాంటి ఇంట్రడక్షన్ లేడే కొత్తగా ఇస్తున్నాడని మీరు అనుకోవచ్చు. రఘు అనే తమ్ముడు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి మిడిల్ క్లాస్ కావచ్చు, కానీ మనిషి మనసు చాలా గొప్పది, చాలా ఉన్నోడు నా దృష్టిలో. వేరేటోళ్ళకి నాకు అనవసరం. ఒకసారి తమ్ముడు ఎందుకు అట్లా చేయాల్సి వస్తుంది, ఇన్స్పిరేషన్ ఎవరు, ఒకసారి ఆయన మాటలో ఉందాం. తమ్ముడు నమస్తే. నమస్కారం అన్న, బాగున్నా అన్న? సూపర్. రఘు చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, చాలా మందితో హెల్ప్ చేపిస్తున్నాడు. ఇక్కడికి వచ్చే ముందు రఘు ఏంటి అంటే, రఘు అంటే ఏంటి అసలు? ఇక్కడికి వచ్చే ముందు అంటే అసలు మామూలుగా రఘు అంటే ఏం లేదు అన్న. రఘు అంటే చెప్పుకోదగ్గది, అంటే ఆయన సొంతంగా చేసింది ఏం లేదు రఘు అంటే. కాకపోతే రఘు అంటే వేరే వాళ్ళ ద్వారా చేపించింది చాలా ఉంది. సూపర్. కానీ ఈ రోజుల్లో రోడ్డు మీద పోతుంటే సస్తున్నారు అనే టైంలో కూడా నాకెందుకు, నాది నేను వెళ్ళిపోతానే మనస్తత్వం ఉండే వాళ్ళకి, మీరు హెల్ప్ చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా అనే ఇక్కడికి వచ్చే ముందు అసలు రఘు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న, రఘు అమ్మ నేను అన్న, నాన్న చనిపోయిండు. సారీ, నాన్న చనిపోయిండు. అదే నాన్న అంటే నాకు బాగా ఇష్టం. పాపం మా నాన్న చనిపోయిండు. తర్వాత అమ్మ, నేను, మా వైఫ్. పెళ్ళైందా రఘుకి? పెళ్ళైంది. ఓహో, ఓకే ఓకే. ఒక కొడుకు, ఓకే, ఒక బిడ్డ. చిన్న రఘు ఉన్నాడు అయితే? ఉన్నాడు. బిడ్డ కూడా ఉంది? మా బిడ్డ కూడా. మా నాన్న ఉన్నాడు అని మా నాన్న పేరు పెట్టుకున్నా, ఆయన పేరు. సూపర్. అదే అన్న. నా ఫ్యామిలీ వీళ్ళు, ఇంకా నాకు ఎవరు లేదు. అంటే పెద్దమ్మ కొడుకులు అన్న ఉన్నారు, కానీ మేమైతే మేమే అన్న. నాకు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్న, అసలు ఏం లేదు నాకు అసలు.
వెనక పొలము ఏం లేదన్న, ఇల్లు ఇల్లు ఉంది, ఒకటి ఇల్లు. అది నాన్న అమ్మ కలిసి 2 రూమ్లు ఇల్లు ఉంటది, మామూలుగా ఉంటది అంతే. అది తప్ప ఏం లేదు. ఓకే, ఏం లేదు. రఘు స్వార్థపరుడా నిస్వార్థపరుడా? నిస్వార్థపరుడు అంటే అంటే నాకు అడిగిన దానికి నాకు అసలు అంటే స్వార్థపరుడు అంటే దోచుకోవాలనే దాన్ని స్వార్థం అంటారు. నిస్వార్థం అనేది ఉందన్న, అందరికీ మామూలుగా ఏదో ఒకటి చేయాలనే దాన్ని నిస్వార్థం అంటారు. అదేనా? అవును, అదే నేను. ఓకే రఘు, మమ్మీ అన్న, మమ్మీ నువ్వు మీ వైఫ్ ఏ ఇయర్ లో పెళ్ళైంది? కరోనా టైంలో 2000 లో. ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నావు కరోనా టైంలో? అవునన్న. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది ఎట్లా అంటే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇట్లా లవ్ లో ఏమైనా ఉన్నాయా? ఇట్లా వెనక నుంచి పరిగెత్తొచ్చుడు, రౌడీలు వచ్చుడు, ఇట్లా గొడవలు ఏమైనా ఉన్నాయా? సాఫీగా జరిగిపోయిందా? సాఫీగా ఎట్లా జరుగుతుంది అన్నదా అంటే మా అమ్మకు అసలు పెళ్లి చేసుకోవాల్సింది కారణం ఏంటంటే, మా అమ్మ పక్షవాతం వచ్చిందన్న. మా అమ్మకు కాలు చెయ్యి మూతి పడిపోయిందన్న. అసలు అందుకు నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాల్సిన కాదు. ఇది కాదు అసలు. పక్షవాతం వచ్చింది. నేను ఒక సంవత్సరంన్నరని దాకా మా అమ్మని చూసుకున్నా. అంటే మొత్తం నేనే, ఎవ్రీథింగ్, అన్ని ఆడోళ్ళు మొత్తం మనమే. ఇక అక్క చెల్లెలు లేరు నీకు? లేరు. ఒక్కనే కొడుకు? ఒక్కనే. ఓకే, అవ్వలేదు. రఘు నీకు మమ్మీ డాడీ విషయంలో ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ ఇష్టం? అంటే నాన్న ఇష్టం నాకు. ఎందుకు మమ్మీ ఎందుకు ఇష్టం లేదంటే? మమ్మీ ఎందుకు ఇష్టం లేదంటే, అమ్మ అంటే కూడా ఇష్టమే, అమ్మ ఇష్టమే లేక నాన్న అనేది ఎందుకో అన్న. అసలు నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. నాకు అసలు ఉన్నప్పటి నుంచా? నాన్నగారు పోయిన తర్వాత? ఉన్నప్పటి నుంచి కూడా అదే ఇష్టం నాకు. మా నాన్న చాలా మందికి మగపిల్లలకి అమ్మలు ఇష్టం ఉంటుంది, కానీ నాకు మా నాన్న ఇష్టం. మా అమ్మ ఇష్టమే. మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు కూడా మంచిగా చూసుకుంటుంది. కానీ మా నాన్న అంటే అది ఒక ఎందుకో అన్న ఒక ఎమోషన్ నాకు. మా నాన్న అంటే అది చెప్పలేను నేను. అమ్మో మస్తు ఇష్టం మా నాన్న అంటే నాకు. మీరు అన్నదానికి అమ్మ ఇష్టం నాన్న ఇష్టం అంటే నాన్న ఇష్టం. మా అమ్మ ముందు కూడా ఇది చెప్తాను నేను. ఓకే, అంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, ఇబ్బంది కాదన్న. అంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న పాయింట్ అని ఉండదు. నాన్న ఇష్టమా డాడీ ఇష్టమా అంటే, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగిన అంటే, ఇన్స్పిరేషన్ అనేది కొన్ని ఉంటుంది. అవును, మా డాడీ ఇది, మా డాడీ అందుకే నాకు ఇష్టము అంటే, ఈ టాపిక్ అనేది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. మేబీ కూర్చున్నాము, సంతోషంగా రఘు కూర్చున్నారు అంటే ఎంతో కొంత సందేశం లేకుండా ఊరికే కూర్చోవాలంటే చాలా ఉన్నాయి సబ్జెక్టులు. రఘు ఏం చేస్తుంటాడు అసలు? రఘు మిషన్ భగీరథలో జాబ్ చేస్తాడన్న. మిషన్ భగీరథలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఒక లైన్ మ్యాన్గా చేస్తాడన్న. ఓకే, లైన్ మ్యాన్గా, వాటర్ సప్లై లైన్ మ్యాన్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక 12,000 రూపాయలు ఆయనకు శాలరీ వస్తాయి. 12,000 రూపాయలు వస్తాయన్న నాకు మంత్లీ. ఒక 3 or 4 hours డ్యూటీ ఉంటుంది. ఓకే, తర్వాత సార్ని అడగడం, ఇట్లాంటి వీడియోలు చేసుకోవడానికి పర్మిషన్ అడిగి బయటకు వెళ్తా ఉన్నాను. ఓకే, ఓకే రఘు, నీ దృష్టిలో ఇప్పటి వరకు నీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరన్నా ఈ వీడియోలు చేసేటప్పుడు కావచ్చు, మేబీ లేదంటే పర్సనల్ కావచ్చు, రఘుని బాగా హట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. ఎలాంటి సందర్భంలో అంటే డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు దొబ్బిండు, అంటే మా పేరు చెప్పి ఇట్లా చేసిండు అని చెప్పి అనుకున్న వాళ్ళు, అంటే మా ఫ్యామిలీ వాళ్ళే. రఘు సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తాడు? ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్నకే. ఏ విషయంలో అంటే నేను మా నాన్నకు అంటే చనిపోయే ముందు కూడా చివరి చూపు నేను చూసుకోలేకపోయినా అని. ఎక్కడున్నాడు రఘు అప్పుడు? ఇంటి దగ్గరనే ఉన్నాడు. అది కొంచెం స్టోరీ అన్న. మా నాన్నకు ఇద్దరు భార్యలు అన్న. ఓకే, ఇద్దరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పలే. నేను ఇదే ఫస్ట్ అని చెప్తాను, నీకే చెప్తానా? థ్యాంక్ యూ. మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ, అంటే మా ఇంకో ఫస్ట్ అమ్మ, మా అమ్మ సెకండ్ అమ్మన్న. ఓకే, చనిపోయింది, పిడుగుబడి మా పెద్దమ్మ చనిపోయింది. అయ్యో. మా పెద్దమ్మకు కొడుకు బిడ్డ ఉంటారు. తర్వాత మా అమ్మకు నేను ఒక్కొన్ని, నాకెవరు లేరు. ఓకే, నేను ఒక్కొన్నే. సో అప్పుడు మా నాన్న అటు చూసుకునేది హ్యాపీగా, ఇటు మా నాన్న షేక్ సింధు అంటారు కదన్న, షేక్ సింధు పోలీస్ అట్లా షేక్ సింధు అది మా నాన్న చేసేటోడు. మంచిగా ఉండే అన్న. మా నాన్న కొంచెం తాగడం వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోయి చనిపోయిండు. ఓకే, అప్పుడు మా నాన్న వాళ్ళు వచ్చేసి ముదిరాజ్, మా అమ్మ ఏమో ఎస్సీ మాల. ఓకే, సో నాది మొత్తం నా దాంట్లో అన్నింటిలో ముదిరాజ్ అని ఉంటాను నేను. అన్ని నా సర్టిఫికెట్ అన్ని ముదిరాజు కాబట్టి అయ్యే ఉంటాయి. అయితే చనిపోయిండు అన్న.
మా నాన్న చనిపోయినప్పుడు కనీసం నన్ను చూడడానికి కూడా పోతే నన్ను కాళ్ళతో తన్ని వాళ్ళు ఉన్నారు. ఆస్తి కోసం వస్తాడు అని చెప్పి ఇట్లా చెప్పులు ఇసిరేసి తన్నినోళ్ళు ఉన్నారు అందరూ ఊర్లో. ఊర్లో ఇప్పుడు ఊర్లోనే ఉంటున్నారు రాఘు? ఊర్లోనే ఉంటాను అన్న. తన్నినోళ్ళు ఉన్నారు. అది నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అంటే మా నాన్న నాకు అంత చేసిండు, కనీసం చూడ్డానికి పోతే కూడా నన్ను చివరి చూపు కూడా చూడలేకుండా చెప్పులతో తన్నీరని అదొకటి బాధ అనిపిస్తుంది నాకు బాగా. అదొకటి బాధ అనిపిస్తుంది అన్న. తర్వాత మా నాన్న అక్కడ కాలుతుంటే నేను ఇక్కడ నిలబడి ఇక్కడ ఏడ్చుకుంటున్నా. పోలీస్ స్టేషన్లో పోయినామన్నా, ఇట్లా మా నాన్నని చూపియండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే ఒక ఎస్ఐ అని అన్నాడు, అసలు మీ నాన్నని గ్యారంటీ అయిందిరా, అసలు నువ్వు ఎందుకు వచ్చినవరా ఇక్కడికి అని చెప్పి అని అన్నాడు. మీ నాన్నని గ్యారంటీ అయింది, నువ్వు ఎందుకు వచ్చినవరా ఇక్కడికి అని చెప్పి అన్నాడు. అది బాధాకరమైన విషయం. తర్వాత ఆ రోజు ఎవ్వరు కూడా కనీసం కూడా మా నాన్నని నాకు చూపించలేకపోయారు. అంత ఊర్లో మొత్తం అందరు వాళ్ళకే సపోర్ట్, మా అన్నకే సపోర్ట్ అందరు. అప్పుడు మా అన్న కూడా వీళ్ళు చెప్పిన మాటలు విన్నాడు బాగా. విని నన్ను రానియలేదు. అంటే ఆస్తి కోసమే వస్తాడు వీడు అని చెప్పి అనుకున్నాడు. ఓకే, అంటే రఘు ఇక్కడ ఒక పాయింట్, ఎందుకంటే మీ డాడీ ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదంటే ఇల్లీగల్ ఎఫైర్? లేదు, పెళ్లి చేసుకున్నాడు. అంటే కులాన్ని మెప్పించి కావచ్చు, మెప్పించి పెళ్లి చేసుకున్నప్పుడు మా అమ్మని మెప్పించి పెళ్లి చేసుకోలేదన్న. ఓకే ఓకే రైట్. నార్మల్ గా మా అమ్మని మెప్పించి పెళ్లి చేసుకోలే, వాళ్ళే చేసుకుని మా నాన్న మా అమ్మ ఉండేది అంతే ఇంకా. ఓకే రైట్. అది ఇప్పటికీ ఎప్పుడన్నా గుర్తుకొస్తుంటుందా? రోజు గుర్తుకొస్తుంది అన్న. మా నాన్న నాకు ఇక రోజు గుర్తుకొస్తాను. ఎప్పటికి నేను ఆయనని పొద్దున ఆయనని చూసుకుందే నేను బయటికి లేవాను కదా. నా వాల్ పేపర్ ఫోటో ఆయనదే ఉంటుంది. నేను మొత్తం నాకు ఆయన అంటేనే ఇష్టం. రఘు దిగిండు కదా అక్కడ లిటరల్ గా. అంటే ఇక్కడ ఒకటి రఘు, అంటే మీ నాయన ఏంద్రా, మీ నాయనని ఏంటి ప్రూఫ్ అని అడిగినప్పుడు నీ లోపల నీ ఫీలింగ్ ఏంటి? అరే అమ్మ ఏంటి ప్రూఫ్ అని అడిగినప్పుడు అప్పుడు నేను చిన్నోనన్నా, నేను చిన్నోని అప్పుడు. అంటే ఇంటర్ అయిపోయింది, అంటే తెలుసు అంత తెలుసులే. కానీ మీ నాయన ఏంద్రా ప్రూఫ్ అని అన్నప్పుడు నాకు ఎట్లా అనిపించేది అంటే, అరే మీరు అందరూ నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్న బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నప్పుడు చూసిళ్ళు, అసలు మా నాన్న నేను తిరిగినప్పుడు మీరందరూ నీ కొడుకు రఘు వస్తానని మీరే కదా అన్నోళ్ళు, మరి ఈరోజు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? నేను మా నాన్న తిరుగుతున్నప్పుడు నీ కొడుకు అడుపోయిండే ఇటుపోయిండే, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడని చెప్పి మీ చిన్న కొడుకు అని చెప్పి మీరే అన్నారు కదా. మరి ఆ రోజు మా నాన్న చచ్చిపోయినప్పుడు నాకు చూపించడానికి ఎందుకు రాలేదు? ఓకే, కొట్టడం ఏమన్నా జరిగిందా రఘు? మా నాన్న కాదు, ఈ సందర్భంలో అదే చెప్పులు విసిరేయడం, కాలుతో తన్నడం. అంటే అప్పుడు తన్నేటప్పుడు మా మామయ్యలు ఉంటే వాళ్ళని తన్నడం జరిగింది. చూడనీయలే నన్ను అసలు కనీసం. అడిగి పోతేనే అందరు ఇట్లా నా మీదకి లేచారు. కానీ ఆ రోజు అన్న నిజంగా చెప్తానా, ప్రామిస్గా నాకు అదే ఒక్కటే ఉంటుంది. ఆ రోజు నేను పోయింది వేరే సిచ్యువేషన్లా, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంది వేరే సిచ్యువేషన్లా. నేను పోయింది ఏందన్నా అన్న, ఇప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు మా అందరికి తెలుసు. ఇప్పుడు ఆ రోజు నన్ను ఎవరెవరైతే నా మీద అట్లా చేసిల్లో, ఆ రోజు నేను పోయింది దేనికోసం అంటే, మా కేవలం నేను మా నాన్నని ఒక చివరి చూపు చూడడానికి తీసుకొని పోదాం అనిపోయినా, నన్ను వాళ్ళు ఆ రోజు అట్లా చేసిళ్ళు. తర్వాత ఒకవేళ మేమే కనుక ఏదన్నా కావాలి అని అనుకోని కనుక మేము ఫైట్ చేసి ఉంటే, మా నాన్న మా అమ్మ ఒక దగ్గర ఉన్నప్పుడు, మా వీధుళ్ళు కానీ మా వాళ్ళు అందరు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కానీ, మామూలుగా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ మేము ఫైట్ చేయొచ్చు. మాకు ఆస్తి కావాలి, ఏదైనా కావాలని చెప్పి మేము ఏదో ఒకటి చేసి ఆ డోర్ వేసేయడం, వీడు మా ఇంట్లో ఎందుకున్నారని చెప్పి అనొచ్చు. మా అమ్మ ఏ రోజు అట్లా చేయలే. మా నాన్న మమ్మల్ని ఎప్పుడు అట్లా చూడలే. అంటే వీళ్ళు కాదు, వీడు నా కొడుకు అంతే, రఘు అంటే నా కొడుకే అంతే. మా నాన్న అట్లనే ఫీల్ అయ్యిండు, అందరూ అట్లనే ఫీల్. కాకపోతే మా అన్నకు చెప్పిన వాళ్ళు, మా అక్కకు చెప్పిన వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే, మీ ఆస్తి కోసమే వాడు, మీ డబ్బుల కోసమే వాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా అదే అర్థం చేసుకొని నన్ను తిట్టడం, మామూలుగా చెప్పులు ఇసిరేయడం, అప్పుడు అట్లా చేసిరు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నతోని అక్కతో? అన్న ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను. నాకు ఏదైనా అవసరం వచ్చినా కూడా మా అన్నకు నేను మంచిగా ఫోన్ చేస్తా. మా అన్న నాకు ఏదన్నా అవసరం వచ్చినా మా అన్న నాకు ఫోన్ చేస్తాడు. మా అన్నకి ఏదన్నా అవసరం వస్తే నన్నే అడుగుతాడు. ఇప్పుడు మా సూపర్, మేము మంచిగా ఉంటాం అన్న. మా నాన్న చచ్చిపోయిన సంవత్సరానికి మేమిద్దరం కలిసిపోయినాం. మా అన్న నేను, అంటే మా అన్న తెలుసుకున్నాడు అప్పుడు. తర్వాత మా అన్న నేను కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి ఇద్దరమే. ఫస్ట్ మీరు అన్న నువ్వు చాలా గ్యాప్ వచ్చింది కదా, ఫస్ట్ మీట్
మీరిద్దరు ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు గుర్తుందా రఘు? ఇక గుర్తున్నా అంటే ఏడ్చినావు అన్న ఇద్దరం. ఫస్ట్ పోగానే నేనైతే ఏడితే ఎందుకు ఏడుతాను రా, నేనున్నా కదరా నీకు, మా అన్న నేనున్నా కదా, నాకు అప్పుడు వాస్తవంగా నాకు వేరే వాళ్ళు చెప్పడం నేను ఎట్లా చేసినలే కానీ నాకు నీ మీద ఏం కోపం రా, నీకేం కావాలన్నా నేను ఉన్నారా అని చెప్పి మా అన్న అన్నాడు. అది నాకు ఇక అప్పటి నుంచి వెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అన్న నన్ను ఎప్పుడు ఏమన్నాడు, ఇంకేమన్నా అవసరం కావాలన్నా నన్ను అడుగుతాడు. మా అన్నకి ఏమైనా అవసరం వచ్చింది అనుకున్నా నన్ను అడుగుతాడు, నాకేమైనా అవసరం అవుతుంది నేను మా అన్న అడుగుతా. మేమిద్దరం బైక్ మీద తిరుగుతాం ఊర్లో. అప్పుడు ఎవరెవరైతే మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టాలనుకున్నారో పెట్టిళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు సైడ్ అయిపోయారు, మేము ఇద్దరం ఒకటి అయిపోయాం. మంచిగా ఉంటాం మేము. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను పదే నా ఇంటర్వ్యూలలో కొన్ని మాట్లాడుతుంటాను, తప్పు అనేది చేసినప్పుడే అది తప్పని బయటకు వస్తుంది. తెలిసా తెలియక మిస్టేక్ జరిగింది, బట్ మేబీ నీకంటే ముందు నేను మీ అన్నను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే తప్పు తెలుసుకోవడం వేరు, తెలుసుకొని రావడం వేరు. ఇవాళ రేపు ఎట్లా ఉంటుంది అంటే నేను అది ఇది అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అట్లా కొన్ని ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నకు థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఎందుకు నీకు థ్యాంక్ యూ చెప్తున్నా అంటే నీలాంటి వాళ్ళు చాలా మందికి అవసరం. మీలాంటి ఏదైతే స్టోరీ ఉందో చాలా ఇన్స్పిరేషన్ గా, అంటే రేపు పొద్దున అన్న మీ డాడీ చేసిన మిస్టేకే కావచ్చు, లేదంటే మీ అమ్మ చేసిన మిస్టేకే కావచ్చు, ఇంకా సోకాల్డ్, కానీ అది పిల్లల మీద ఆ ప్రభావం పడొద్దు అనేది నా ఇంటెన్షన్. మేమిద్దరం ఇప్పుడు మా అన్నని మాట్లాడుకున్నప్పుడు కూడా నేను డైరెక్ట్ చెప్పేసిన మా అన్నకు, నువ్వు ఒకవేళ నువ్వు నాకు ఏదన్నా నీ ఆస్తి నుంచి నాకు ఒకవేళ డబ్బులు ఇస్తా అన్నా కూడా నేను తీసుకున్నవి నీకే. ఎందుకనంటే నాన్న ఏదన్నా నీకు ఇచ్చిండు అని అంటే అది నాన్న సంపాదించి నీకు ఏమన్నా నాన్న సొంతంగా సంపాదించేది అని ఉంటే నేను దాని మీద ఫైట్ చేయగలుగుతా. నాన్న ఏం సంపాదించలే. ఎందుకనంటే మా నాన్న మా తాత మా వాళ్ళు మంచి ఎవరంగా డబ్బులు మంచిగా ఆస్తులు గిస్తులు ఉన్నోళ్ళు. మా తాత వాళ్ళు సంపాదించింది, మా నాన్న సంపాదించింది ఏం లేదు. మంచితనం సంపాదించారు. ఆ మంచితనం నేను తీసుకున్నా కదా, ఇక నాకు చాలు కదే. ఇప్పటికి కూడా చెప్పిన మా అన్నకు, అన్న నాకు ఏమొద్దన్నా, ఇప్పటి మా అన్నతో రోజు ఇదే మాట్లాడుకుంటాం మేము, నీకు నాకు రెగ్యులర్ టచ్ లో ఉంటారు. ఇప్పుడు ఇందాక కూడా ఫోన్ చేసిండు అన్న. ఓకే, అక్కతో ఎట్లుంటది రిలేషన్? అక్కతోటి కూడా అంటే ఆమె కూడా రీసెంట్ గానే మాట్లాడుతుంది. ఓకే అంటే మాట్లాడుతుందని అంటే మేము అంటే పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడుకోలేదు, కాకపోతే వేరే వాళ్ళతో అన్నదట మా తమ్ముడు మా తమ్ముడు అని అన్నది కదా, చాలా అంతే ఇక అసలు మా తమ్ముడు మంచిగా చేస్తాడు కదా, వాడిని అడిగినట్టు చెప్పని వేరే వాళ్ళతో చెప్పిందట. మాట్లాడాలి అన్న, ఒక రోజు మంచి రోజు చూసుకొని నేనే పోతా. నంబర్ ఉంది అక్కది? నెంబర్ లేదు నా దగ్గర. అడుగు అన్న ఇయ్యాడు. ఒకసారి ఫోన్ చేయ అన్నకి. ఇయ్యాడు అన్నకి ఫోన్ చేయ ఒకసారి. అంటే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఏమవుతుందంటే మా వదినకు మళ్ళా ఇక్కడ నేనంటే పడదు మరి మళ్ళా అట్లా. ఒకసారి ఫోన్ చేయి, వద్దన్నంటే కట్ చేస్తా. ఏమంటాడో తెలిసి ఉంటుందా? నేను మేబీ చూస్తాడా నా వీడియోలు? చూస్తాడన్న, మా అన్ననే ఫీడ్ చేసుకున్నాను. సూపర్, కలిసిమెలిసి ఉంటుంది. అక్క బావా ఏమైనా టచ్ మాట్లాడరన్న నాతో వాళ్ళు, అంటే మాట్లాడ మీన్స్ అంటే మా అక్క అడిగిందట అంతే. అన్న ఎక్కడున్నా అన్న, వస్తాను నేను ఇంటర్వ్యూలో ఉన్నా, నీ గురించి ఇక్కడ అన్న సంతోష్ అన్న మామూలుగా అడుగు, నేను ఇంటర్వ్యూలో ఇప్పుడు లైవ్ లో కూర్చున్నా, నీ గురించి అడిగిండు, అయితే ఫోన్ చేసిన. ఏం చెప్పినా మరి? ఏం చెప్పలే, మాట్లాడు ఒకసారి అన్నతో మాట్లాడు అన్న. హలో హలో అన్న, నమస్తేనే. నమస్తే అన్న ఏం లేదు, నాకు చిన్న 2-3 డౌట్స్ అంతే అన్న, మీరు తప్పుగా అనుకోవద్దు, మీకు వద్దంటే నేను కట్ చేస్తా. అన్న, ఒకానొక సందర్భంలో మీ తమ్ముడిని చెప్పులతో కొట్టడం జరిగింది, అంటే మీ డాడీ చనిపోయినప్పుడు అక్కడికి దగ్గరికి వస్తే, ఆ సందర్భంలో ఎందుకు అట్లా, అంటే నీకు తెలియకనా, నీకు చెప్పేవాళ్ళు అట్లా చెప్పడం వలన ఒకప్పుడు చెప్పులతో కొట్టిన వ్యక్తి దగ్గరికి ఇప్పుడు మా తమ్ముడు అని ఎందుకు కలవాల్సి వచ్చింది? అప్పుడు తెలియక. ఓకే, రఘు అంటే అన్న మీ తమ్ముడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు అన్న? మంచోడు, 10 మందిని సాయం చేస్తాడు. సూపర్ అన్న. సాయం చేస్తుండని మాట్లాడుతున్నారా, లేదంటే మీ తమ్ముడు అంతకన్నా ముందు నుంచే మీరు మాట్లాడుతున్నారా? అంతకు ముందు నుంచే. ఓకే, ఇప్పుడు మీరు ఎంతమంది అన్న మొత్తం? నేను మా చెల్లి, మా తమ్ముడు. తమ్ముడు అనేది ఎందుకన్నా లేట్ వచ్చింది? తమ్ముడు అంటే లేట్ వచ్చిందంటే మాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు అడిగినా కదా, ఇప్పుడు నీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు ఎంతమంది అన్న మీరు అని ఎందుకు అడిగినా అంటే
మా తమ్ముడు నేను మా అక్కనో లేదంటే మా చెల్లె నేను మా తమ్ముడు చెప్పే కదా ముగ్గురు అని. ముగ్గురు. అదే కొంచెం లేట్గా వచ్చింది ఎందుకని. లేట్ ఏం లేదు. ఓకే ఓకే అన్న, ఒక్క ఏదన్నా విషయం మీ తమ్మునికి చెప్పాలని చెప్పలేని విషయం ఏదన్నా ఉందా అన్న? మా తమ్మునికి ఏదన్నా చెప్పాలి మావనికి ఇది చెప్పాలి అని ఆగి ఇప్పటి వరకు చెప్పకుండా చెప్పాలి అని మనసులో పెట్టుకున్నది ఏదన్నా ఉందా? ఏం లేదు వారే నాకు చెప్తారు సలహాలు ఉంటాయి. సూపర్ అన్న, థ్యాంక్ యూ, మంచి సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎందుకు మాట్లాడిచ్చిన అంటే అన్న ఇక్కడ ఇంకా కొంతమంది ఉంటారు. అన్న రఘు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది నేను చెప్పడం కంటే బయట జనాలకు తెలుసు. మన ఇద్దరం ఫస్ట్ టైం అనుకుంటా ఇంటర్వ్యూలో కూర్చోవడం. మేబీ E9060 ఫస్ట్ టైం. అక్క మీద ఇంటెన్షనల్ గా అక్కతో డైరెక్ట్ గా కలిస్తే ఏం మాట్లాడతావు? అక్కతో డైరెక్ట్ గా కలిసి మాట్లాడతా అంటే అది ఏమో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు అంటే నేను ఏడుపు వస్తాను నాకు ఫస్ట్. అంటే ఆ రోజు ఎందుకు ఇట్లా చేసి లెక్క అని అడుగుతా ఫస్ట్. అంటే నేను ఎప్పుడు కూడా మీకు నేను ఏం చేయలే కదా, అంటే నా ద్వారా కానీ నేనైతే మిమ్మల్ని ఎప్పుడు ఏమనలేదు కదా, నన్ను ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అని అడుగుతా ఫస్ట్ అంతే. ఓకే, రక్షాబంధన్ వచ్చినప్పుడు రఘు ఫీలింగ్ ఏంటి? రక్షాబంధన్ అందరు కట్టుకుంటా ఉండరు, మనకు ఎవరు లేరు కదా అని అదొక ఫీల్. అంతే, ఎవరు లేరు వాస్తవం, నాకు ఎవరు కట్టేటోళ్ళు లేరు. అక్కుందిగా అంటే వాళ్ళు కట్టరు కదా అన్న, నాకు ఎప్పుడు కూడా అట్లా. అన్న కడతదా? అన్నకు కడుతుంది, అన్నకు వాళ్ళు కట్టుకుంటారు కానీ నాకు ఎవరు కట్టరు, నాకు అసలు లేరు వాస్తవం ఎవరు. అంటే కట్టడానికి రావడానికి నాకు ఎవరు లేరు. బాధ అనిపిస్తుంది. మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళ చెల్లెలు 5 ఉన్నారు వాళ్ళకు. మా నాన్న రాఖీలు కట్టుకొని వచ్చి మా నాన్నకు మంచి మంచి వెండి రాఖీలు మంచి కాస్ట్లీ వాళ్ళే కట్టుకొని వచ్చినప్పుడు మా నాన్న తీసి నాకు అవి కట్టేది. అప్పుడు నేను చూసుకుంటా హ్యాపీగా. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనుషులకు ప్రతి ఒక్కరికి ఉంటాయి, అందులో నీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనుకోవచ్చు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రోజు రఘు ఈ హెల్పింగ్ వీడియోలు చేయడానికి గల ఆదర్శం ఏంటి? ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అందులో నీ సౌలభ్యం ఏమైనా ఉందా? నీ స్వార్థం ఏమైనా ఉందా? నిస్వార్థంగా హెల్ప్ చేస్తున్నావా? అమ్మాయి అన్న, అమ్మకు పక్షవాతం వచ్చిందని చెప్పిన కదా. అవును, అప్పుడు ఇంకా అంతే, వీల్ చైర్ లేక ఇబ్బందులు పడే స్ట్రగుల్ ఫీల్ అయింది. అంటే అప్పుడు అమ్మ నాన్న కష్టపడే డబ్బులు ఒక 3 lakhs దాకా ఉండే. అంటే వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టి నాకు ఒక్కోనికి నాకు సంబంధం అంటే అన్న వాళ్ళకి సరే వాళ్ళ పర్సనల్. అవును, మా అమ్మ మా నాన్న 2 రూములు కట్టుకుని. సో అది అన్ని అయిపోగా ఒక 3 లక్షలు సేవింగ్స్ ఉండే. తర్వాత అవి అమ్మకి ఇట్లా అయిపోయింది ఒకేసారి. అయిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖర్చు అయిపోతాయి కదా. సంవత్సరం తిప్పిన బైక్ మీద ఫిజియోథెరపీకి. ఓకే, కాలు చెయ్యి మూతి మొత్తం పడిపోయింది. అట్లా చేసినాం. ఒక వీల్ చైర్ మనకు ఉంటే బాగుండు, మనం ఇట్లా తీసుకొని పోయి అయినా కూడా బాత్రూమ్కి అయినా ఎటైనా తీసుకొని పోవాలని అప్పుడు వచ్చిన ఐడియా అది. మనకంటే అప్పుడు లేవు, అన్నీ అయిపోయినాయి, డబ్బులు లేవు. అప్పుడు అన్న వాళ్ళు మాట్లాడతాలే, మా అన్న మాట్లాడితే ఇచ్చేటోడు. అప్పుడు మాట్లాడతాలే. ఓకే, మాట్లాడతాలే. అప్పుడు ఎట్లా ఎవరన్నా హెల్ప్ చేశారా నీకు? నువ్వే డబ్బులు అప్పు చేసేమన్నా కొనుక్కొచ్చినావు అప్పుడు వీల్ చైర్? కొనుక్కరాలేదండి, ఇక ఇంకెక్కడిది అసలు వీల్ చైర్ తీసుకురాలే ఇక. ఓకే, లేదు వీల్ చైర్. రఘు, ఒకటి ఈ మాట నీకు బాధ అనిపించచ్చు, మేబీ నేను బాధ పెట్టాలని కాదు, జనాలకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఓకే అన్న, రఘు హెల్ప్ చేస్తున్నాడంటే ఊరికనే హెల్ప్ చేస్తున్నాడా, వెనక నుంచి ఎంతో కొంత దొబ్బుతుండొచ్చు అనే కొన్ని ఉన్నాయి. అవునవును. ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఇన్ని హెల్ప్లు చేసినావు రఘు? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ వర్క్ లో మూవ్ ఆన్ అవుతున్నావు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యాక్సెప్ట్. ఎందుకంటే ఏమీ లేని ఒక 12,000 రూపాయలు సంపాదించే ఒక రఘు నీ వల్ల కాకపోయినా నీ మాట విని కొంతమంది సపోర్ట్ చేస్తారని నువ్వు ఫస్ట్ హెల్పింగ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గ్రేట్ థింగ్. రేపు పొద్దున సంతోషం సపోర్ట్ చేసినా ఇంకోటి చేసినా మీలాంటి వాళ్ళ ప్రభావం ఉంటుంది ఎంతో కొంత మా మీద. 12,000 సంపాదించే రగే ఆయన దగ్గర లేకపోయినా ఇంకోరితో నిప్పిస్తున్నాడంటే మనం ఇంత మెయింటైన్ చేస్తున్నాం, మనం ఎంతో కొంత చేయాలి కదా అన్న ఇంటెన్షన్ అనేది మీలాంటి వాళ్ళ వర్క్ వల్ల కొంత మాకు రావచ్చు. మేబీ నేను చూసిన నీ వీడియోలు చూసినప్పుడు ఒక ముస్లిం సంథింగ్ ముస్లిం వాళ్ళకి ఇప్పించినవా, ముస్లిం వాళ్ళే ఇచ్చిర్రా? లేదు, ముస్లిం వాళ్ళే హిందూస్కి ఇచ్చారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అన్న మీరు కుల భేదం అనేది పెట్టుకోకుండా మీరు మీ ఫ్యామిలీ, మీ వైఫ్ కావచ్చు, మీరు కావచ్చు, అంటే ఒక మేము వేరే వాళ్ళు వేరే హిందువులు అనే ఒక కల్మిషం లేకుండా మీరు ఆ సపోర్ట్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ కులాలు సంబంధం లేదు, ఇక్కడ మతాలు సంబంధం లేదు, అందరం ఒకటే. ఇక్కడ
కొంతమంది మాట్లాడతారు ఎందుకంటే నా విషయంలో వీడు హిందూ కట్టర్ హిందూ లాగా మాట్లాడుతున్నాడు. నేను కట్టర్ హిందూ అయితే జై శ్రీరామ్ అని అంటా. నేను అన్ని కులాలను ఎందుకు రెస్పెక్ట్ చేస్తా అంటే నేను ఒక మనిషిని. ఒకానొక సందర్భంలో నేను అందరితో వర్క్ చేసినా, నా దగ్గర అందరు వర్క్ చేస్తారు. బట్ ఒకానొక టైంలో నేను వర్క్ చేసిన టైంలో నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా మొత్తం ఉన్నారు. ముస్లిమ్స్లు ఉన్నారు, క్రిస్టియన్స్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు. న్యూట్రల్ గా సంతోష్ ఎందుకు ఉంటాడంటే ఇక్కడ రఘు అనే పర్సన్ ఒక హిందూ, ఎస్, ఒక ముస్లిం అనే పర్సన్ ను ఒక హిందూని ఎందుకు నమ్మిండు అంటే ఆయన గొప్పతనం. అక్కడ ఫస్ట్ పాయింట్ ఆ అన్నకి ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, రఘు ఇంకా కొంతమందికి సపోర్ట్ చేయాలనేది నా ఇంటెన్షన్. మేము ఫుల్ ప్లెక్స్డ్ గా దాని మీద కూర్చోలేకపోవచ్చు, మేబీ మా వర్క్స్ మేము చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నా తమ్మా. ఎందుకంటే నువ్వు నాకన్నా చిన్నోడువా పెద్దోడువా పక్కన పెడితే నువ్వు చేసే వర్క్ ఏదైతుందో అది నలుగురికి ఆదర్శంగా ఉంది. రఘు అంటే నాకు తెలిసి 2 రాష్ట్రాలలో గుర్తుపడతారు. కానీ ఇంత మంచి పనులు చేసే రఘు కొన్ని టైంలల్లా అంటే ఒక్కొక్కసారి ఫ్లో మిస్ అవుతున్నాడు. ఎందుకు అంటే కొంతమంది మీద కక్ష పెట్టుకుంటున్నాడా, కొంతమంది గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? కొంతమంది గురించి నేను ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడితే నా ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ ఆయన ఒక్కరి గురించే. నేను నెగిటివ్ కూడా కాదు, హెల్ప్ నువ్వు అంటే నువ్వు ఫస్ట్ పోయేటప్పుడు అన్నావు కదా, నేను చాలా మంది అంటే నేను బిగ్ బాస్ కు పోతే నేను హెల్ప్ చేస్తా అని చెప్పి నువ్వే కదా అన్నది. అవును అన్నాడు. ఒక్క నిమిషం, రఘు దాంట్లో రఘు తప్పు లేదా? రఘు తప్పు లేదు అన్న. రఘు తప్పు లేనప్పుడు రఘు ఎందుకు నమ్మి సపోర్ట్ చేసిండని నేను అడుగుతా. రఘు తప్పు లేదు. నేను ఇదే పంట పొలాల దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన కదా, నేనేమని చెప్పిన, నేను ఆయనకు జస్ట్ కామెడీగా నేనన్నా రఘునన్నా నేను కూడా బిగ్ బాస్ కు పోవాలనుకుంటానన్నా, మీకు దండం పెడితే మీకు కాలు మొక్కుతానా, నన్ను పంపేయండి అన్నా నేను అనగానే మనోడు నాకు మెసేజ్లు చేసిండు, బ్రో నేను నీకు తెలియదా, చూపినా చూస్తారా? చూడాలి. ఓకే రైట్, డెఫినెట్ గా రఘు చెప్పేటి అన్ని నమ్మాలని రూల్ లేదు కదా. ఓకే అన్న. అయ్యో నేను సర్లే, మీరు వాస్తవంగా నమ్మాలని నిజంగానే రూల్ లేదన్నా. ఓకే నేను చూపిస్తా. అయితే మనోడు నాకు మెసేజ్ చేసిండన్నా, బ్రో నేను నీకు తెలియదా, నేను నీకు రైట్ చూడన్నా. ఓకే ఎవరు పెట్టినా మెసేజ్? నేను పెట్టినా అన్న? లేదు, ఫస్ట్ పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి వచ్చింది మెసేజ్. చూడండి, నంబర్ పెట్టినావా? బేబీ నాట్ ఆయనకు అదే బేబీ రానా ఒకసారి అక్కడికి వచ్చేసి. ఓకే రైట్, యువర్ నంబర్ సెండ్ మీ బేబీ. నేనేమని పెట్టినా, నీ నెంబర్ పెట్టు బ్రో అని పెట్టినా. మనకి ఎందుకన్నా బేబీ లేవన్నీ. ఒక నిమిషం తర్వాత ఇది అయిపోయింది. ఒక నిమిషం అంటే ఇది అయిపోయిందా, నువ్వు చెప్పు బ్రో అని చెప్పిన తర్వాత మీరు చూసుకోండి. ఓకే ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అంతే. తర్వాత ఫోన్ మాట్లాడిండు. ఆడియో ఉందా? ఆడియో లేదు, ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 30 నిమిషాలు మాట్లాడిండు. బిగ్ బాస్ కి ఇంకా ఆయన 10 రోజుల తర్వాత వెళ్తాడు. ఇక వెళ్తాడు 10 రోజుల తర్వాత వెళ్తాడు. నాకు కూడా తెలియదు అప్పటిదాకా మనోడు వెళ్తాడని. బ్రో నువ్వు సపోర్ట్ చేయాలి కానీ గట్లా చేస్తావు అని అంటే, సరే నువ్వేం చేస్తావు ఇక ఫోన్ మాట్లాడుకుంటా. బ్రో ఏంది బ్రో నువ్వు కూడా గట్లా చేస్తాను, నన్ను చేస్తాను, నీకు తెలియదా బ్రో, మీ అమ్మమ్మ నీ వీడియోస్ అంటే నాకు ఎంత ఇష్టం బ్రో, అది అని చెప్పుకుంటూ వచ్చిండు. ఓకే బ్రో సరే ఇప్పుడు ఏం చేస్తావు బ్రో, నువ్వు బిగ్ బాస్ పోయి ఏం చేస్తావు అంటే, లేదు ఏంది బ్రో బిగ్ బాస్ పోయి ఏం చేయలేదు, మనలాంటి కామన్ మ్యాన్ పోవాలా బ్రో అన్నాడు. ఓకే నువ్వు కామన్ మ్యాన్ గా పో, ఏమని పో, నేను ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక సామాన్య వ్యక్తిని పో, కానీ రైతు బిడ్డగా అని చెప్పి పోకు బ్రో, అంత వద్దు. అక్కడ పోయి నువ్వేమన్నా నాగలేసి దుంతావా, కూరగాయలు వండిస్తావా, మిర్చిలు వండిస్తావా, కాదు కదా. అక్కడ ఆడేది ఆట. ఆ ఆట ఎట్లా ఆడాలి, నువ్వు రైతు బిడ్డవని అను, కానీ రైతు బిడ్డ అని చెప్పి ఇప్పుడు పోవుకు, ఏమని చెప్పు, జస్ట్ నేను నార్మల్ పర్సన్, నేను ఒక సామాన్య వ్యక్తిని. పోయినసారి ఒక గణేష్ అని చెప్పి సామాన్య వ్యక్తి పోయింది కదా, పోయినప్పుడు లేదన్న బిగ్ బాస్ లో, నువ్వు అట్లా పోగానే ఇట్లెందుకు బ్రో అని చెప్తే, లేదు మీ సపోర్ట్ చేయాలి బ్రో అంటే, నేను చెయ్యను బ్రో అని చెప్పి డైరెక్ట్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను మనోడికి, ఏమైంది బ్రో ఆయన అంటే, బ్రో మళ్ళీ ఒక్కసారి బ్రో సపోర్ట్ చేయండి బ్రో ప్లీజ్ బ్రో అన్నాడు. సర్లే ఇంత అడుగుతాను కదా అని చెప్పి నేను ఆయన గురించి వీడియోలు చేయడం బంద్ చేసిన, వద్దులే మనకి ఎందుకు పోతాను అనుకున్నావు, ఏదైనా కానీ అని చెప్పి అయిపోయింది, అక్కడతో కట్. అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు బిగ్ బాస్లో పోయింది అన్న, పోయిందిగా. బిగ్ బాస్ పోయిన తర్వాత వాళ్ళ బావ ఇట్లా వాళ్ళ బావ ఉంటాడు, సో వాళ్ళ బాబా నాకు మామూలుగా పరిచయం. బ్రో మీ కూడా పోయిందిగా అంటే, అన్న చేయను అన్న సపోర్టు పాపం అన్న ఏమైతుంది అన్న అని అంటే, ఒక 2 వారాలు చూసిన ఆట. సరే ఓకే ఆడతాడు,
ఆడుతాడు కదా అని చెప్పి చూసిన తర్వాత మరి వాడి మీద చాలా మంది అందరూ బాగా కొద్దిగా ఒత్తిడి చేయడం అని అనిపించారు. నిజంగా నాకు ఇట్లా కొన్ని ఇట్లా చేయడం తప్పు కదా, టార్గెట్ చేసిరు కదా అని చెప్పి నేను అనుకుని ఒకటే ఒక 2 వీడియోలు చేసిన. సరే ఏదో పోయినోడైతే పోయిండు, మన అయితే నేను ఒక్కొని కాదు కదా, అందరూ సపోర్ట్ చేసిరు కదా, సరే సపోర్ట్ చేద్దాం, మంచిగా ఆడితే మాత్రం సపోర్ట్ చేద్దాం అని చెప్పి అయిపోయింది. ఇక ఒకటే వీడియో చేసిన అన్న, మళ్ళా చూసుకోవాలి ఇన్స్టాగ్రామ్ లో కూడా అబద్ధం చెప్పను, నీకైతే అబద్ధం చెప్పను, నేను నీకు చెప్పను, నేను అబద్ధం నాకు అసలు నీకు చెప్పను, ఎందుకంటే నీకు నేను అన్ని నిజాలు చెప్పడానికే వచ్చిన నేను. సో ఒకటే వీడియో చేసిన, అయిపోయిన తర్వాత సపోర్టే చేసిన, గెలిచిండు అయిపోయింది అన్న. బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటాం కదా మనం, నన్ను ఫాలో అవుతాడు మనోడు, అప్పటిదాకా ఫాలో అయ్యిండు. సర్లే అని చెప్పి కంగ్రాట్స్ బ్రో అని చెప్పి మెసేజ్ పెట్టిన, చూడలే, సరే బిజీ ఉండు. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో, మళ్ళీ ఇంకా నువ్వు ఎన్నో చేయాలి చెప్పాను, మళ్ళీ పెట్టిన, పట్టించుకోలే. సర్లే అని మనోజ్ బర్త్డే వచ్చింది, హ్యాపీ బర్త్డే బ్రో అని చెప్పిన. తర్వాత ఒక రోజు చూస్తే నన్ను అన్ఫాలో చేసిండు. అరే అమ్మా నేనేమన్నా అసలు మరి సపోర్ట్ చేసినాం కదా మనం ఆల్రెడీ, ఎందుకు అన్ఫాలో చేసిండు అని చెప్పి సర్లే ఎందుకు అని మనం లైట్ తీసుకున్నాం. ఒక రోజు చూస్తే బ్లాకే చేసిండు, బ్లాక్ చేసిండు. ఇప్పుడు లేదు ఇప్పటికి కూడా బ్లాకే. ఓకే, అరే నువ్వు ఎందుకు బ్లాక్ చేసినావురా అని మళ్ళీ నేనేం చేసిన, ఒక వీడియో చేసిన. వీడియో చేస్తే చాలా మంది అప్పుడు తెలియదు కదా మనోని గురించి, అంటే ఇంకా డబ్బులు పంచుతాడు అన్న భ్రమలో ఉన్నారు అందరూ, నన్ను తిరుగుతారు. వాడు బ్లాక్ చేస్తే నీకేంది అంటే, వాడు ఫేమస్, ఇప్పుడు వాడు మంచోరు రా, వాడు ఏంద్రాను ఇది అదిరా ఇదిరా. సో ఓకే, మనం అప్పుడు ఏం చేయలేదు ఎవరికి. అట్లాంటప్పుడు అవతల గురించి మనం మాట్లాడదు, మనం ఏదైనా చేసి ఉంటే మాట్లాడితే అది కామ్ గా అయిపోయింది అన్నగా, మాట్లాడలేదు. ఇంకా బ్లాక్ చేసిండు, వేరే ఫోన్ లో మామూలుగా చూస్తా ఉన్నా ఇక లేదు వెళ్ళిపో. ఎటు పోయినవురా, ఏం చేసినవురా, డబ్బులన్నీ వీడియోలు చేసి మొదలు పెట్టిన. తర్వాత నన్ను ఎవడైతే తిట్టిండో వాడందరూ మనోని తిట్టుడు మొదలు పెట్టారు. ఓకే, మనోని తిట్టుడే మొదలు పెట్టి, నన్ను ఎవరేమనలే, బ్యాడ్ కామెంట్ నాకు లేవు. బ్రో అడుగు బ్రో, అట్లా అడుగు బ్రో, ఇట్లా అడుగు బ్రో అని అన్నారన్న. ఇట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది అటు నుంచి వెళ్ళి, దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి, పేరు చెప్పను అన్న ప్లీజ్, వచ్చింది. నువ్వు చేసేది కరెక్టే అని వాళ్ళే అంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అన్నారు. నువ్వు చేసేది కరెక్ట్ బ్రో, వేస్ట్ వాడని అన్నారు వాళ్ళ ఫ్యామిలీ, సొంతం వాళ్ళే అన్నారు. ఊరి ఏమన్నా నువ్వు ఇట్లా అంటాను ఏంది బ్రో అని. నేను ఫ్యామిలీ ఫ్రెండ్సా? ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళే. రికార్డింగ్ వినిపిస్తా తర్వాత, నేను ఇక్కడ నేను ఇబ్బంది పెట్టాను, నమ్మి మాట్లాడిరన్న. అవును 100%. ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా నమ్మి చెప్పినా కూడా నేను వేరే దగ్గర చెప్పను, అంటే నేను నీకు ఉండకూడదు కదా, నేను కూడా నా దగ్గరకు వచ్చిన కేసులో ఇబ్బంది పెట్టను. అదే, సో అదే అన్న. తర్వాత వాళ్ళే చెప్పిళ్ళు వేస్ట్ వాడు అది అని చెప్పి మాట్లాడారు. ఓకే రైట్ అని చెప్పి అనుకున్నా. ఇంకా మళ్ళా వీడియోలు తీసి మళ్ళీ మొదలు పెట్టిన. వాళ్ళ తమ్ముడు బెట్టింగ్ యాప్ చేసిండు, దాని గురించి మాట్లాడాను. నేను పెట్టగానే వాడు ఏమంటే డిలీట్ వీడియో. ఏమనుకున్నారో ఏమో డిలీట్ అయింది. కాకపోతే వేరే దగ్గర నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి. వాళ్ళ పేరు కూడా చెప్పను అన్న, ఏమనుకోకు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, వదిలేరాగు బాధపడతాడు అన్నట్లు ఫోన్లు వచ్చినాయి. సో నేను వాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇచ్చేటోని అన్న, మీరన్నా అడగండి అన్న. సరే నేనైతే, మీరు పెద్దోళ్ళు, మీరు చెప్పండి ఏంటంటే, అరే నీ డబ్బులు వచ్చినాయి కదరా నీకు, ఎవరెవడో చేస్తాడు వాడు రగ్గాడు, అసలు ఆ అబ్బాయికి అసలు ఏం లేదు, వాడే చేస్తాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నీ డబ్బులు కాదు మళ్ళీ అవి ప్రజల డబ్బులు, వాస్తవంగా ప్రజలు. ఏంటంటే వాళ్ళు ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు, లేకపోతే గెలవప్పు. సో వాళ్ళే కదా, అంతో ఇంతో పంచు నువ్వు చెప్పు అన్న, నువ్వు చెప్తే ఇంటడేమని చెప్పి నీకు చెప్పిన నేను. సరే వాళ్ళు ఏం మాట్లాడుకోరో తెలియదు. ఇప్పటి వరకు అయితే నేనైతే అసలు ఇన్స్టాగ్రామ్ లో నేను వాడి గురించి బంద్ చేసిన వీడియోలు చేయడం. కానీ మళ్ళీ ఒక రోజు చేస్తా, ఎందుకనంటే నువ్వు హెల్ప్ చేయకపోతే నేను కంపల్సరీ చేస్తాను. నాకు ఎవరు చెప్పినా నేను వినను. నువ్వు హెల్ప్ చేసినావు అనుకో, నేనే నీకు వచ్చి సూపర్ బ్రో, సారీ బ్రో అని చెప్తాను. నేను పల్లా ప్రశాంత్కు నువ్వు మంచి చేసినావు అనుకో, నేను నీకు వచ్చి సారీ చెప్తానా. అది నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అది నువ్వు ఎప్పటికి అట్లనే ఉంటే మాత్రం ఇక గట్లనే అయిపోతా ఉంటుంది. నాకు ఇప్పటి వరకు నీకు తెలిసి పల్లవి ప్రశాంత్ ఎంతమందికి సపోర్ట్ చేసిండు, ఎంతమందికి హెల్ప్ చేసిండు? ఒక్కళ్ళకే చేసిండు, ఆయన 49 అని పెట్టుకున్నాడు. అదే నా క్వశ్చన్ నెక్స్ట్. ఒక్కళ్ళకే. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? అదే కదా, ఒక్కరికే చేయని కాదనట్లే, ఒక్కరికి చేసి 49 అనే సంఖ్య చెప్పడం ఎంతవరకు కరెక్ట్? తప్పు అన్న. నేను అదే కూడా పెట్టినా. నేను ఏమని పెట్టినా, నువ్వు ఒక్కొనికే చేసినావు, నువ్వు 49 అని పెట్టుకున్నావు, నువ్వు ఎక్కడ చేసినావు రా బాబా అని చెప్పి నేను అడిగినా, క్వశ్చన్ చేసిన. అవతల వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే అడిగినా. కానీ ఇంకొక విషయం ఏంటన్నా అంటే, నీకు ఈ పల్లవి ప్రశాంత్కు ఎవరెవరైతే సపోర్ట్ చేసారో పాపం అన్న, వాళ్ళందరూ వీడియోలు కొట్టేసిల్లన్న. మంచోడు కాదు అంటే ఒక్కొన్ని కూడా పట్టించుకోలేదు. నీకు సపోర్ట్ చేసిన నువ్వు ఒక్కొన్ని కూడా పట్టించుకోలేదు. అంటే డబ్బులా అన్న, ఇవాళ రేపు అంటే డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా ఉంటుందా అన్న? చెప్పు అన్న. అంటే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీకు అందరు కావాలి, డబ్బులు రాగానే నీకు అంటే సెలబ్రిటీలు కావాలి. సెలబ్రిటీ మీన్స్ ఏంటంటే టీవీ యాంకర్లు,
సినిమా హీరోలు వీళ్ళ కాడికి పోయి నీకు నీకు సపోర్ట్ చేసింది ఎవరు అసలు? ఓకే, నేను ఒక మాట చెప్తే, పల్లవి ప్రశాంత్ సరే సెలబ్రిటీల దగ్గరికి వెళ్ళు సరే తప్పలేదు, కాకపోతే వచ్చిన పైసలు ఎందుకు ఇవ్వాలని అనొచ్చు. మొత్తం ఈమెను అడగట్ల. అంటే అతను చెప్పింది ఏంటి, నాకు వచ్చిన డబ్బులు మొత్తం ఈమె, ఎందుకంటే ఆయన కష్టం ఉంది అక్కడ. పల్లవి ప్రశాంత్ కష్టం ఉంది, ఓపెన్ గా మాట్లాడండి, కష్టపడ్డాడు అందులో. సరే నేను ఇంకోటి, ఇంతకుముందు రైతు బిడ్డ నువ్వు ఒక మాట అన్నావు, నాగలు దున్న కూడా అనలేవు. నాగలు దున్నేటోళ్ళు పోవద్దని రూల్ కూడా ఏం లేదు, పోవాలి, ఎందుకంటే రైతు అనేది. కానీ నువ్వు పేరు ఎందుకు చెప్పాలి? ఆ పేరుని నువ్వు ఎందుకు బదనాం చేయాలి? సరే ఓకే, ఏదైనా చేసే ముందు ఇప్పుడు ఏదో ఒక ఎంచుకుంటారు కాబట్టి ఆ విధంగా ఎంచుకుంటా అనుకోవచ్చు. సరే వెళ్ళినవు గెలిచినవు, పల్లవి ప్రశాంత్ మీద రెస్పెక్ట్ ఉంది, కానీ ఆ రెస్పెక్ట్ ని వేరేటోళ్ళు ఖరాబ్ చేయట్లా, పల్లవి ప్రశాంతే ఖరాబ్ చేసుకున్నారని నా ఇంటెన్షన్. అది నిజము. నీకు 70 లక్షలు వచ్చినాయి, 80 లక్షలు వచ్చినాయి, నువ్వు కష్టపడ్డదానికి మొత్తం పంచమని అన్నట్ల. అసలు నువ్వు ఆ డబ్బులు ఎందుకు పంచాలి? నీకు ప్రమోషన్ లో నువ్వు పోతా ఉంటావు కదా, హెయిర్ కటింగ్ అని అక్కడికని ఇక్కడికని డ్రెస్ వేసుకుందని కానీ అవే పెట్టు. నీ 70 లక్షలు ఎవడు పెట్టంటే అసలు నీకు నువ్వు రూపాయి పంచినా ₹2 పంచినా హెల్పే. లక్షలు పంచాల్సిన అవసరం లేదు. పేదోనికి ఒక రైస్ బ్యాగ్ ఇయ్యి, వాడి కళ్ళలో ఆనందం అది నీకే అర్థమవుతుంది. నువ్వు 25 కేజీల బియ్యం ఇచ్చినా కూడా నువ్వు అక్కడ పంచినట్టే. పిచ్చోడికి అర్థం కాక వామ పంచడం అంటే ఏదో లక్షలు కోట్లు అని అనుకుంటాడు. అరే పిచ్చోడా, లక్షలు కాదు, రూపాయి పంచినట్టే. ఆ పంచినోడు 3 పూటలు నెల రోజులు నువ్వు 25 కేజీల బియ్యం ఇస్తే నెల రోజులు తలుచుకుంటాడు, చూసినావా? అదే నీ సక్సెస్ అక్కడ. నువ్వు అది చేయకుండా ఇంకొక విషయం చెప్తా, నా దగ్గర పల్లవి ప్రశాంత్ చాలా ఉన్నాయి వీడియోలు. పెట్టు అన్న, నాకు పెట్టు. వీడియోలు బయటకు వచ్చిన మనోడు ఏం తాగుతావు నువ్వు అంటే మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్ళు కాదు, నువ్వు తాగిన ఎవరెవరితో వచ్చినాయి నా దగ్గర ఉన్నాయి వీడియో. బట్ నేను ఇప్పటికీ ఎందుకు పల్లవి ప్రశాంత్ మీద నాకు కోపం లేదు, నాకు ఉండదు. నన్ను మాట తిట్టినా నాకు ఉండదు. ఒకనొక టైంలో నేను ఒక సాంగ్ చేస్తే నా దగ్గరకు వచ్చింది పల్లవి ప్రశాంత్. కట్ చేస్తే బిగ్ బాస్ కి వెళ్లే ముందు నాది ఒక సాంగ్ చేయాలి పల్లవి ప్రశాంత్. ఒకన సందర్భంలో వాడిది నాకు సాంగ్ ఇస్తాను ఇయ్యలేదు అంటే నేను ఒక డేట్ ఫిక్స్ చేసిన. నువ్వు గని ఉన్నాడుగా మనోడు తమ్ముడు, గనితో తిరుగుతున్నావు, నువ్వు టైం ఇయ్యలే. సరే నేను వేరే కార్తిక్ రెడ్డిని పెట్టి చేసిన గాడొచ్చే సాంగ్ అని నీతు కింద పెట్టి. నేను లోకలే కదా, నీ ఊరు నా ఊరు పక్క పక్కనే కదా, నేను మీడియాలో ఉన్నా. సరే నువ్వు బిగ్ బాస్ వెళ్ళినావు మంచిది. ఒకనొక సందర్భంలో మా పిల్లలు అక్కడికి వెళ్తే E960 సంతుగానికి అసలు వీడియోలు ఇవ్వద్దు, సంతుగానికి అన్నా అన్నా అన్న తోకెమ్మడి తిరిగేటోడు, నీకు పక్కన సైడ్ డాన్స్ చేసినోడు, యాక్టర్ వచ్చి వర్షం పడితే ఉరుములు ఉంటాయి కదా, ఉరుముకు భయపడి వెళ్ళిపోయాడు. సరే పర్సనల్ తప్పులేదు, అంటే అందరు ఒకలా ఉండాలని నేను అన్నాను, పల్లవి ప్రశాంత్ కూడా అన్నాను. నేను ఏమంటున్నానంటే నీ లోకల్లోనే నువ్వు సపోర్ట్ చేయింది, నా లోకల్లోనికి సపోర్ట్ చేయాలని రూల్ కూడా లేదు. కానీ నేను నీకు తెలుసు కదా, నీ ఇంటికి నాదొక సాంగ్ చేసిన తర్వాత జానులీని తీసుకొచ్చి నీ ఇంటికాడ నేను వదిలేసిన. సంతోష్ అంటే నీకు తెలుసు, సంతోష్ అంటే మీడియా ఛానల్ పెట్టిండని కూడా నీకు తెలుసు. అన్ని ఛానల్స్కి ఇచ్చినావు, సరే వాళ్ళని కూడా సఫర్ చేసినావు, ఓకే. ఒకనొక సందర్భంలో నువ్వు వెళ్ళడానికి ప్రతి మీడియా ఇంపార్టెంట్ అయింది, నీకు ప్రతి మనిషి నీకు సపోర్ట్ చేయాలి, రైతు బిడ్డ పోతున్నావు అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి వచ్చిన తర్వాత అందరిని ఎందుకు గుర్తుపెట్టుకోలేను? నా ఇంటెన్షన్. ఇప్పటికి కూడా మీరు అనుకోవచ్చు, అరే నీకు వీడియో లేదు, అరే నాకు వీడియోనే అవసరం లేదు. బేసిక్ గా నేను అట్లా కోపం పెట్టుకుంటే పల్లవి ప్రశాంత్ వీడియోలు నాకు చాలా ఉన్నాయి, బట్ నేను బయట పెడితే పల్లవి ప్రశాంత్ చరిత్ర బయట పడుతుంది. నా ఇంటెన్షన్ అది కాదు, ఒకరిని తొక్కాలని ఇంటెన్షన్ నేను ఉండ. నాకు వీడియో ఇవ్వాలని కాదు, బట్ ఏదో ఒక రోజు నువ్వు ఇస్తావు, ఆ ఇచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను. నేను ఇంకా ఏ రోజు నేను అడగలే. మీ తమ్ముళ్ళు కూడా అన్నారంట, నేను ఒక్కసారి నీ విషయంలో నేను దిగింది అనుకో బిడ్డ, నీ జాతర చేస్తా నేను. అర్థమైందా? సంతోషాన్ని ఒక్కసారి పల్లవి ప్రశాంత్ అని కూర్చున్నాడు అనుకో, నీ తమ్ముళ్ళు చేసే కథలు నువ్వు చేసినవి అన్ని తీస్తా నేను. బట్ నేను నీకే వదిలేస్తున్నా, నీకు నేను ఫోన్ చేయ, నీ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది. 10 సంవత్సరాలు కానీ ఫోన్ వచ్చి నువ్వు నాకు వీడియో ఇస్తాను నువ్వు చెప్తావు, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తా. చెప్పని రోజు ఏదో ఒక రోజు నీ విషయాలు నేను బయటకు తీస్తా. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు అనుకోవచ్చు, బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటే అన్ని నేను బయట పెట్టవచ్చు. బట్ ఇప్పుడు ఏం లేదు. మేబీ నాకు అక్కడ ఏమనిపించిందంటే, నీ ఫ్రెండ్ ఎవరైతే నీ ఫ్రెండ్ నీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్రెండ్ నేను గెలవంగానే పక్కన పెట్టినావు. నీ క్యారెక్టర్ ఆడ అర్థమైతలే. నీకు బట్టలు తెచ్చి నీకు అన్ని చేసిన ఫ్రెండ్నే నువ్వు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నీకు బట్టలు గతిలేవు. అవును, నీ ఫ్రెండ్ నీ కోసం తిరిగి అన్ని చేస్తే కనీసం విన్ అయిన తర్వాత ఎవడో తారు బొంగరం లేనంతో కార్లో వెళ్ళిపోయినావు. అంటే నీ క్యారెక్టర్ ఏందనేది, అంటే నీ క్యారెక్టరేషన్ నేను డౌన్ చేయాలని కాదు, ఇది చాలా మందికి తెలుసు. నేను మాట్లాడే విషయము వాస్తవం అవాస్తవం అనేది కూడా కొంతమందికి తెలుసు. పల్లవి ప్రశాంత్ని తగ్గియాలి అంటే నాకు పెద్ద విషయం కాదు, నా తను ఉన్న ఎవిడెన్స్ బయటకు పెడితే. బట్ మనోడు ఒక టైంలో మోసపోయిండు,
ఎవరు మోసం చేసిరు కూడా నాకు తెలుసు. అవునవును. నేను ఆ విషయాన్ని వ్యూవర్షిప్ కావాలనుకుంటే ఆ విషయాన్ని బయట పెట్టుకుంటే నేను చేయొచ్చు. నీ వీడియోలు దగ్గర చాలా ఉన్నాయి నా దగ్గర. నాకు తెలిసి నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా లేకపోవచ్చు, అన్ని నా దగ్గర ఉన్నాయి. పల్లవి ప్రశాంత్నే డౌన్ చేయాలి, నీ మీద నాకు కోపమే ఉంది అనుకుంటే మాత్రం నేను నాకు ఒక సెకండ్ల పని. నువ్వు నీతులు చెప్తున్నావు కదా, ఒక ప్రముఖ యాంకర్ వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ ఏం తాగుతాడంటే అన్న లీదు తాగుతాడు అన్న. అరే ఏందిరా నువ్వు ప్రశాంత్గా ఏందిరా సంతోష్ అన్న అని తిరిగినావు నువ్వు. రఘు విషయంలోనే ఎందుకు మాట్లాడుతున్నా నీ గురించి అంటే, రఘుకు నీ గురించి తెలుసు. నేను వేరే నీ గురించి తెలియని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే ఇప్పుడు సంతోష్ అన్న అరే ఇంటర్వ్యూలో సందు చూసుకొని మాట్లాడాలంటే నేను నీ కొలుగురికి వచ్చి కూర్చుంటా గట్టిగా. చూడు నువ్వు ఇంటర్వ్యూ ఎన్ని రోజులు ఇవో చూస్తా నేను, నువ్వు నాతో కూర్చో, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసినావు గుర్తుపెట్టుకో. నువ్వు అబద్ధాలు ఆడి నువ్వు చెప్పినే అని నమ్మడానికి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, కానీ నిన్ను నమ్మి నిన్ను ముందుకు పంపించారు. హ్యాపీ నేను ఆ విషయంలో. ఒక గజ్వేల్ నుంచి మా గజ్వేల్ వాసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మనోడు వెళ్ళినప్పుడు మా దాంట్లో తెలియక ఒక వీడియో కొడితే ఇమీడియట్ గా తీపిచ్చేసిన నేను. నువ్వు కనీసం అరే సంతోష్ అన్న దగ్గరికి ఒకనొక టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేము కలిసినాము, మరి నా ఫ్రెండ్స్ సంతోష్ అన్న క్లోజు, సంతోష్ అన్న నాతో మాట్లాడతాడు అని నీకు తెలుసు. సంతోష్ అన్న మీడియా పెట్టిండని తెలుసు. మన లోకల్ క్యాండిడేట్ నువ్వు పోయినప్పుడు నేను చాలా గొప్ప అరే మనోడు గజ్వేల్ మావాడు, నెక్స్ట్ రా మా గజ్వేల్ మంచి పేరు వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయినా. కానీ నేను ఒక గజ్వేల్ కథ క్యాండిడేట్నే కదా, నేను నీకు తెలుసు కదా, పరిచయం లేదంటే నువ్వెవరో తెలియదు, నా నంబర్ ఉంటుంది నీ దగ్గర, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేను. అంతకన్నా ముందు అన్న అని మాట్లాడే పల్లవి ప్రశాంత్ నువ్వు మాట్లాడలే. ఓకే ఎన్ని రోజులు మాట్లాడు చూస్తా. నీ ఫేమ్ అనేది నేను ఒకటే చెప్తా, నాకు కావచ్చు నీకు కావచ్చు, ఫేమ్ అనేది శాశ్వతం కాదు ఇక్కడ లైఫ్ లో. నువ్వు ఈరోజు హైప్ అయినావు, రేపు పొద్దున నువ్వు కింద పడితే నా సపోర్ట్ అవసరం పడుతుండొచ్చు. నీకు చాలా మంది ఉన్నారు, నాలాంటి మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు, బట్ నాకుంటది మనోడు బయటోడు అనేది నాకుంటది. ఇప్పటి వరకు కూడా నీ గురించి నేను ఎందుకు చేయలేదంటే అందుకే. నేను చేసింది అనుకో ఫోన్ రావచ్చు, నా ఒక్క వీడియో నీది రిలీజ్ చేస్తే నీ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది, పెద్ద విషయం కాదు. నువ్వు కూర్చుంటావు, కానీ నువ్వు యాంకర్లను కూడా ఫేమ్ ఉన్న యాంకర్లు కూర్చోవాలి వీని ముంగట. నేను వీడియో అని సంబోధిస్తున్నా, వాడు నన్ను అన్న అంటాడు పల్లవి ప్రశాంత్ అంటే నేనేమంటే ఈ రోజు పేరు ఉండొచ్చు, రేపు పొద్దున పేరు లేకపోవచ్చు, రేపు పొద్దున పేరు లేని క్యాండిడేట్ ఈ రోజు పేరు ఉండొచ్చు. నేను అడిగితే ఇవ్వలేదు, అసలు ఇవ్వద్దంటే తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతున్నారో లేదు సంతోష్ అన్న మనోడు, మేము సపోర్ట్ చేసినాం, తర్వాత మనోడికి సపోర్ట్ చేసిరు అని చెప్తే రే మీ తమ్ముళ్ళు అరే పల్లవి ప్రశాంత్ నీకు బ్యాడ్ నేమ్ రావడానికి కారణం, మేజర్ కారణం మీ తమ్ముళ్ళు అందరూ అన్నాను. నీకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, అందులో ఒక క్యాండిడేట్. అర్థమైందా? పల్లవి ప్రశాంత్ నెగిటివ్ అవ్వడానికి మేజర్ కారణము నీ ఇంట్లోనే నీ తమ్ముడే. 2 ఇట్లలో ఒక తమ్ముడు, ఏ తమ్ముడు నువ్వు ఆలోచించుకో. అర్థమైందా? నీ తమ్ముళ్ళు రాగానే గెలవంగానే నువ్వు వెళ్ళిపోయినావు, కారు వేసుకొని వెళ్ళిపోయినావు. ఏంది నువ్వు జైలుకి పోయినప్పుడు కూడా ఫీల్ అయినా మరి అరే మనోడు ఇంత కష్టపడి జైలుకి పోయిండే. నా మీడియా ఛానల్ కూడా వచ్చింది ఆడికి, కానీ నీ గురించి నెగిటివ్ చేయాల. ఓకేనా? నీ గురించి ఇక ఎక్కువసేపు మాట్లాడను. నువ్వు కూర్చోకపోతే నేను ఎట్లా కూర్చోబెట్టాలో నేను కూర్చోబెడతా. ఇది మాత్రం చెప్తున్నా. నేను నీకు వార్నింగ్ అయితే ఇట్లే నీకు నాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి బాండింగ్ తో చెప్తున్నా. నువ్వు మనిషిని వేదాలు అంటే ఒక మనిషి అంటే నువ్వు అన్నావు కదా ఇంతకుముందు అన్ఫాలో చేసిండు. ఎన్ని రోజులు ఉంటుంది నీ ఫేమ్ చెప్పు? ఎంతసేపు నీ ఫేమ్ తీసేయాలంటే శాశ్వతం కాదు కదా, రాసుకొని రాలే కదా. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ వ్యవసాయం చేసిండు, ఇప్పుడు ఫాలో చేసినందుకు కూడా నేను ఫీల్ కాలే అసలు. నేను నెంబర్ నేను మెసేజ్ కూడా మీరు చూసి కదా, నేను కాదు కదా చేసింది మెసేజ్, నేను కాదు కదా నెంబర్ ఈ బేబీ అని చెప్పింది, మరి ఎందుకు అట్లా అని బాధ. బేబీ అనే వర్డ్ ఏంటి? ఏమో ఆయన బేబీ అమ్మాయా? ఏమో బేబీ ఆట నేను ఆట. ఓకే వన్ గురించి లైట్ పిచ్చ లైట్. ఓకే లైట్. ఓకే అన్న నువ్వు అంతకు ముందు అన్న బషీర్తోనే మన వీడియోలు చేసినావు రఘు? లేదన్న బషీర్ బ్యాచ్ టచ్ లేవను? ఎందుకు లేను. గుంటి నాగరాజు తర్వాత అంటే బషీర్ మాస్టర్ తెలుసు, కాకపోతే నేను ఆయన తోటి ఎక్కువ, కాకపోతే నన్నే అన్నాడట, ఒక మాట అన్నాడట. సో అందుకని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది. ఏమన్నాడు? నేను ఎప్పుడు కూడా ఆయనకి ఈ విషయం చెప్పలే, కాకపోతే నాకు వచ్చి ఒకళ్ళు విషయం చెప్పిళ్ళు, మాస్టర్ నీకు నాకు అసలు గొడవ లేదు అన్న. అయితే మా అమ్మమ్మ గురించి వీడియో, అప్పుడు అమ్మమ్మకు బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది, అమ్మమ్మకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసిన. వీడియో చేస్తే గుంటి నాగరాజు, తర్వాత ఇమ్రాన్ అన్న, తర్వాత అక్కం బాలరాజ్ అన్న, ముదిరాజ్ అన్న, తర్వాత నిఖిల్ స్టే, మన అల్లు అర్జున్ ఫ్యాన్ నిఖిల్ స్టే అని ఉంటాడు మనడు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. కాదన్న షార్ట్ వీడియోస్ చేస్తాడు, మంచోడు, చాలా మంచి వ్యక్తి ఆయన.
కొంచెం క్రాస్ గా మాట్లాడుతుంటాడు, వరంగల్ వాసి. కాదు హైదరాబాద్ లోనే ఉంటాడు అన్న. హైదరాబాద్ హైదరాబాద్ చాలా మంచోడు. ఓకే. మంచోడు, రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ ఫేమ్ ఆయనకు దాదాపు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాలో. ఏ రోజు కూడా యాటిట్యూడ్ చూపెట్టాడు మనోడు. నిక్కీ స్టైల్ అని ఉంటాడు అన్న. సరే ఓకే, వీళ్ళందరూ హెల్ప్ రఘు వాళ్ళ అమ్మమ్మ బాగలేదని చెప్పి వీళ్ళందరూ స్టోరీలు వీడియోలు అన్ని పెట్టిళ్ళు. ఇదే గుంటి నాగరాజు అడిగిండట. మరి గుంటి నాగరాజు చెప్పిండు నాకు. మరి వాస్తవంగా మరి ఆయన తోటి ఎట్లా నాకు ఇదంతా తెలియదు. వాడు మంచోడు కాదే, వాడికి ఎందుకో వాడంటే నాకు నచ్చదు, రఘు వాడంటే నాకు నచ్చదు, వాడంతా మనకు వాడు వేస్ట్ అది చెప్పన్నాడట బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్ అసలు నేను అసలు ఆయనకి ఏ రోజు నేను ఆయన ఏమన్నా, నేను చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చా ఆయనకు. ఎందుకంటే ఒకరొక టైంలో ఒకరోజు అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు అన్న, టిక్ టాక్ ఉన్నప్పుడు మాకు నన్ను ఒక పాపం ఒక ఏదో దాని సాంగ్ కూడా ఇష్టమైండు. హోలీ సాంగ్ కాదు హోలీ సాంగ్ కాదన్న, సంక్రాంతి సాంగ్. మన యాంకర్స్ కూడా ఉన్నారు అప్పుడు. అప్పుడు తీసుకుపోయిండు అన్న. అప్పుడు తీసుకుపోయిండు. అప్పుడు మంచిగా అంటే అరే మనల్ని కూడా పిలిచింది కదా. అంటే అప్పుడు మనకి ఏం తెలియదు అన్న, అంటే ఇంత ఇట్లా షూట్ చేస్తారా ఇవన్నీ చేస్తారా అని మనకు తెలియదు. ఫేమ్ ఉన్నావు కాబట్టి పిలిచారు. అప్పుడు 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండే నాకు టిక్ టాక్ లో. అదే అయితే పిలిచిండు అన్న. ఓకే రైట్. అట్లాంటి వాళ్ళకి నేను ఏ రోజు కూడా ఆయన గురించి ఎక్కడ కూడా ప్రామిస్ గా బ్యాడ్ చెప్పాలి, ఇప్పుడు కూడా చెప్పాలి, నాకు అవసరం లేదు. ఆయన నన్ను అన్నాడట. సో నేను చెప్తానా, నీకే వదిలేస్తాను మాస్టర్, కానీ నువ్వు మస్తు డాన్సర్ అయినా అది మాత్రం చెప్పగలుగుతా. చాలా మంది తొక్కేసిరు అన్న. బషీర్ మాస్టర్ ని చాలా మంది తొక్కేసిరు, జానీ మాస్టర్ వీళ్ళందరూ తొక్కేసిళ్ళు. ఆయన దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్. తొక్కేసిళ్ళు. మంచి డాన్సర్ అన్న. మీరు చూసి కాదన్నా, మీరు ఎప్పుడైనా చూసి బషీర్ మాస్టర్ స్టెప్పులు చేస్తుంటే మొన్న ఐలేసా పాటకి వేసిండు అన్న. డాన్స్ ఏం డాన్స్ చేసి బషీర్ మాస్టర్ అనే వ్యక్తి చాలా బాగా డాన్స్ చేస్తాడు. ఆయన ఎట్లా అంటే ఆయన డాన్సులు వింటే చచ్చిపోయినలు కూడా లేచి డాన్స్ చేయాల్సిన ఉంటది అన్నమాట. అంత మంచి డాన్సరు. పొగుడుతున్నావు తిడుతున్నావు? పొగుడుతానన్నా. అంత మంచి డాన్సరు ఎవరైనా నేత్ర అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా నేత్ర అన్న? బషీర్ మాస్టర్ స్టెప్పులు అవన్నీ మస్తు డాన్సరు. మైకేల్ జాక్సన్ తర్వాత మా బషీర్ మాస్టర్ బాగా వేస్తారు డాన్స్. అందరు గుర్తుంచుకోండి, మా మాస్టర్ని ఏమనకండి. అది ఏమో నాకు ఆయనకే డాన్స్. ఐలేసా పాట ఇట్లా పెట్టి జిమ్నాస్టిక్ చేస్తాడు, డాన్స్ మాస్టర్ అని అంటే ఇట్లా తిరుగుతాడు. మన ఇప్పుడు కొడంగల్ శేఖర్ ఉన్నాడు కదా, మా బాబాయ్ గుంటి నాగరాజుకు వీళ్ళని ఇలా అంత మంచి డాన్సర్లు కావడానికి కేవలం మా బషీర్ మాస్టరే. చాలా మంచి డాన్సర్లు వాళ్ళందరూ. కత్తర్ పాప, గుంటి నాగరాజు చాలా బాగా వేస్తాడు డాన్స్. మా బాబాయ్ వాడు వేస్ట్ వాడు, ఇది కూడా చెప్పండి, ఇది పెట్టండి, వేస్ట్ వాడు కానీ మంచోడు వాడు. వాడు అంత బాగా డాన్స్ చేయడానికి కారణం కేవలం బషీర్ మాస్టర్. బషీర్ మాస్టర్ వల్లనే సాధ్యమవుతుంది. మంచోడు బషీర్ మాస్టర్. నేను గుంటి నాగరాజు అన్నావు కాబట్టి ఒక సందర్భం చెప్తా. చెప్పు. గుంటి నాగరాజు నా దగ్గర ఒక షార్ట్ ఫిల్మ్ చేసిండు. ఒక చిన్న పిల్లోడు మెంటాలిటీ. అదే ఏదున్నా కాకపోతే మరి కొన్ని విషయాలలో ఎందుకు రిలీజ్ అవ్వడం నాకు తెలియదు. ఇది ఆగదు వానికి. కరెక్ట్ అది. మరి అంటే అంత గొప్ప మాస్టర్ దగ్గర గొప్ప వాళ్ళు ఉన్నారు. మేబీ సరే తప్పుగా అనుకోవద్దు, మేబీ నేనైతే ఆయన డాన్స్ చూడలే ఎప్పుడు. చూడండి అన్న, మీకే చికాకులు వేస్తుంది. చికాకు అంటే మరి మంచిగా ఎత్తలేదు అనుకో, అంటే ఇంత గొప్ప డాన్సర్ ఎందుకు వెనకబడ్డాడు అని మీకు ఆలోచనలు రేజ్ అవుతా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఉన్న శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు వీళ్ళందరికంటే మా మాస్టరే. ఎందుకు సినిమాలు ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎక్కువైతేనా? టాలెంట్ తొక్కేసి అప్పట్లో. ఇప్పుడు ఉంది కదా టాలెంట్, ఇప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు అట్లా చిన్న సినిమాలు చేయడు మా మాస్టర్. ఎవరు ఉండాలి హీరో, ఎవరు ఉండాలి? అది మొత్తం హాలీవుడ్ అటు సైడ్, అంటే ఇంగ్లీష్ హీరోలకు నేర్పుతాడు అన్న. అక్కడ పోయిండా అటు సైడ్. ఇప్పుడు మొన్న మీ మాస్టర్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఎంత అన్నాడు ప్రైజ్? అది 1,00,000 అదేదో అన్నాడు అన్న. ఇట్లా ఒక ఇంటర్వ్యూ చూసాను మా మాస్టర్. ఎంత అది ప్రైజ్? ఎంత ఐఫోన్? ఏమో నా ఎక్కువే అయి ఉంటది. 1,50,000. అలానే తీస్తాడు అన్ని వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ అన్ని అలానే తీస్తాను అన్నాడు కదా. నాకు కూడా ఎక్కువ తెలియదు అన్న. అంటే నేను ఒక 2-3 సార్లనే కదా నన్ను కార్, ఏ కార్ అయిన దగ్గర ఉంది 18 లక్షలు అంటే అంత పెద్ద కార్ ఏది? అది ఏదో ఎర్ర కార్ ఉంటది అన్న. అది నాకు పేర్లు తెలియదు అన్న, ప్రామిస్ చెప్తాను. నాకు ఒక కార్ అయితే ఉంటది మాస్టర్ దగ్గర, అదైతే నాకు తెలియదు. ఆయన కానీ మంచి డాన్సర్. నిజం అన్న, నవ్వుతావేందన్న, మంచి డాన్సర్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా అనిపించిందా బషీర్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలని? నాకు రాదుగా డాన్స్. అదే నేర్చుకోవాలని లేదు అసలు. ఆయన వేసే స్టెప్పులు నేను వేయలేను. ఎందుకంటే అక్కడ నువ్వే లేవా, ఇక్కడ ఉన్న కొరియోగ్రాఫర్లు ఎవరు వేయలేరా? డాన్సర్లు కొరియోగ్రాఫర్ ఎవరు వేయలేరు. అదేంది? అది వేరే డాన్స్. అది చూడు నువ్వు అన్న. వేరే డాన్స్ అంటే అన్న ప్లీజ్ నా కోసం ఒక్కసారి మాస్టర్ ఐడి ఓపెన్ చేసి చూడండి అన్న ప్లీజ్, నీకు అర్థమవుతుంది.
అంతేనా? ఒకసారి చూసిన తర్వాత పర్సనల్ గా మళ్ళీ ఎప్పుడైనా మనం కూకున్నప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ రా తమ్ముడు అని చెప్పి నన్ను అన్న అరే రఘు కాదు మరి ఇంత నేను వీడియోలు రీల్స్ చూస్తుంటా మాస్టర్ అంత గొప్ప డాన్స్ మాస్టర్ నాకంట్లో ఎందుకు పడలేదు అనేది నా ఇంటెన్షన్. ఇక మీకు అంట్లో ఎందుకు పడలేదు అంటే అంటే అది మీరు చిన్నోళ్ళు కదా అన్న. ఓకే మీరు సారీ మీరు చిన్నోళ్ళు. సో మీ చిన్న ఛానల్స్ మీలాంటి వాళ్ళకు కలవడన్నా వేరే అదే వేరే ఉంటుంది. అదే ఫేస్బుక్ లా మేము ఇంత చేస్తున్నాం మరి ఫేస్బుక్ లా నాకు 3 ఫేస్బుక్లు ఉన్నాయి అన్న. మాకు ఎప్పుడు 10 లక్షలు పక్కన పెట్టి లక్ష రాలేదు ఎప్పుడు. ఎట్లా దాని సీక్రెట్ ఏంది? ఏమైనా ఐడియా ఉందా? మీ మాస్టర్ కాబట్టి నేను అడుగుతున్నా. మా మాస్టర్ అంటే నేను డాన్స్ నేర్చుకున్నాను అన్న. నన్ను మా మాస్టర్ అనకండి, మాస్టర్. ఓకే ఓకే మాస్టర్. నేను కూడా ఆ వీడియో చూసిన 10 లక్షలు అనగానే నేను ఎమ్మటే ఫేస్బుక్ చేసుకున్నా. ఇప్పటికి నాకు 40,000 ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఎట్లా చూసినా కూడా ₹1 రావట్లేదు, ఏం రావట్లేదు. అలా నాకు ఏముందో అర్థం. మరి 10 లక్షలు ఎట్లా నుంచి వస్తున్నాయో ఏందో. ఓకే వస్తాయన్న నిజంగానే? నేను నిన్ను అడుగుతాను, నిజంగానే వస్తాయన్న? అమ్మా అంత వస్తే ఇప్పుడు నేను ఓకే 10 లక్షలు వస్తాయని అన్నారు కదా మాస్టర్. నేను నీకు ఒక రోజు ఫోన్ చేసిన, మీ నెంబర్ నా దగ్గర ఉన్నది మాస్టర్. ఒక అమ్మాయికి హెల్ప్ కావాలని చెప్పి మీరు లక్షలు ఇట్లా కట్టలు పట్టుకొని నిలబడ్డారు అన్న. ఇట్లా పట్టుకొని గివ్ అవేస్ అని అంటాడు. నేను వాస్తవంగా మరి అంటే రియల్ డబ్బులు అవి ఇట్లా పట్టుకున్నాడు. నేనే మీకు ఫోన్ చేసిన మాస్టర్. మీరు అప్పుడు తిరుపతి పోతాలట. నేను ఫోన్ చేస్తే మళ్ళీ మీరు నాకు ఫోన్ చేస్తాను మాస్టర్, ఒక 2 రైస్ బ్యాగులు కావాలి, మీరు హెల్ప్ చేస్తారా? అప్పటికి మేము స్టార్ట్ చేసిన వీల్ చైర్ ఇవ్వడం. మీకు తెలుసు మరి అన్ని 10 లక్షలు వచ్చేటప్పుడు ఒక 5,000 పేదోళ్ళకి ఇస్తే, నాకే ఇస్తే మా మాస్టర్ ఇచ్చి నేను చెప్పుకున్నాను కదా. మరి ఎందుకు పెడుతున్నాడు ₹100 500 అవి కావా పైసలు? వాళ్ళే మాస్టర్, వాళ్ళ సభ్యులే ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు కదా. అవునా? వాళ్ళే గుట్టి నాగరాజు దొరుకుతుంది కాదు. నాకు ఆయన బంగారి గొలుసులు వేసుకుంటుండే, అవి పట్ట గొలుసులా చైన్లా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చూసినావా మీ మాస్టర్ని? మళ్ళీ మీ మాస్టర్ అంటాడు అన్న. మాస్టర్ ఓకే. మాస్టర్ దగ్గర ఉన్నదంటే మరి గోల్డ్ అంటే బయటికి కనపడేటట్లు వేసుకునేదంటే మరి గోల్డే కదా అన్న. గోల్డే అనుకుంటా నేనైతే. మరి అంటే గజ్జలు ఉన్నాయి అంటే పట్ట గొలుసులా ఏంటిదన్న కన్ఫ్యూజన్ అన్న. నేను ఒకటి చెప్పనా, నాకు గోల్స్ అది నాకు ఒక చైన్ ఉందన్న. అది చైన్ అంటారు దాన్ని. చైన్ కదా, ఇది రోల్డ్ గోల్డ్ వాస్తవంగా చూసుకోవచ్చు. అంటే వాళ్ళ దృష్టిలో ఇది గోల్డ్, కానీ మనకైతే రోల్డ్ గోల్డ్. ఎందుకంటే మేము రోల్డ్ గోల్డ్ కప్పుకుంటాం. అది గోల్డ్ బయటకే కనపడాలి అది. ఓకే అట్లా అది గోల్డ్. మాస్టర్ ఇట్లా ఉంటారు. ఓకే మాస్టర్ ఒక్కసారి నీ ఇంటర్వ్యూ కావాలి, అసలు ఇవ్వట్లేదు. మీరు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్కి ఇస్తారు. E960 అనే ఒక ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. కానీ ఒకటి చెప్తాన్నా, ఇది అంటే నిజంగా చెప్తాన్నా, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మాత్రం మంచి చూసుకుంటాడు అన్న. ఇది చెప్పు, ఇది మాత్రం కంపల్సరీ మీరు రిలీజ్ చేయాలి. అంటే మనని ఏమన్నాడో అది మాకు పక్కకు పెట్టు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మాత్రం అక్క ఉంటది, మాస్టర్ వాళ్ళ వైఫ్, చాలా మంచిదన్న. మంచి కడుపు నిండా అన్నం పెట్టి, తిన్న కాడ అబద్ధం ఆడొద్దు. సో కడుపు నిండా అన్నం పెట్టింది. బషీర్ ని ఎక్కడ చెడ్డోడని మనం అనట్లేదు, నేను కూడా అనట్లేదు అన్న. కాకపోతే డాన్స్ బాగుంటుందని చెప్తాను అంతే తప్ప నేను ఏం మాట్లాడతలేదు. కాకపోతే నా గురించి నువ్వు బ్యాడ్ ఎందుకు మాట్లాడాలో నాకు తెలియదు. నేను నీ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్ మాట్లాడలేదు. సో కానీ వాళ్ళ వైఫ్ మాత్రం చాలా మంచిదన్న. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టింది. 2 సార్లు వాళ్ళ ఇంటికాడ తిన్నా, మంచిగా పెట్టింది అన్న. చాలా మంచిది అక్క. సూపర్. బషీర్ మాస్టర్ మీరు మిస్ అవుతున్నాము. నేను కొరియోగ్రాఫర్నే. అంటే బషీర్ మాస్టర్ అంత కాదు, మీరు అట్టవకండి మళ్ళీ. బషీర్ మాస్టర్ కూడా మాస్టర్ అంటున్నాం అది అని మీరు ఫీల్ అవి మళ్ళీ నా మీద బ్యాడ్ కామెంట్లు పెట్టి వేరే నేను ఇక్కడ ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు అసలు లేదు ఆయన గురించి. నేను ఆయన ఏదో ఇప్పుడు ఇక్కడ బ్లేమ్ చేయాలని కాదు, కానీ నా గురించి నువ్వు అవతల గురించి నువ్వు ఎందుకు చెప్పాలి? నీకు నేను ఏదైనా అన్యాయం చేసినప్పుడు నీకు నిజంగానే నీ గురించి బషీర్ మాస్టర్ ఒక ఇది అని చెప్పినప్పుడు నువ్వు నా గురించి చెప్తే బాగుండు. కానీ ప్రామిస్ గా నేను ఎక్కడ కూడా నీ గురించి చెప్పలే కదా. నువ్వు చెప్పినప్పుడు నువ్వు నా గురించి ఒక చెప్పినావు అంటే వాడు వచ్చి నాకు చెప్తే నాకు ఎంత బాధ అనిపించాలి? కరెక్ట్. అది అట్లా ఎప్పుడు కూడా చెప్పొద్దు. అంటే ఎవరికి నా గురించి అనే కాదు, ఎక్కడ కూడా ఎవరైనా సరే ఒకళ్ళ గురించి చెప్పొద్దు ఫస్ట్. అవును, కరెక్ట్. అయితే ఇప్పుడు గుంటి నాగరాజు ఎక్కొద్దు, ఈ టాపిక్ పెద్దగా అవసరం లేదు. 1, 2 గుంటి నాగరాజు ఎలా అంటాడు? మీరు అన్నట్లే చిన్నపిల్లల మెంటాలిటీ. మంచోడు మీన్స్ ఏంటంటే వాడు మాట్లాడేది వాడికే తెలియదు. ఫస్ట్ వాడు ఏం మాట్లాడుతారో మనకి తెలియదు. వాడు ఎందుకని అంటానంటే మేము టిక్ టాక్ నుంచి వెళ్ళి ఫ్రెండ్స్ మేము. అవును, చూసిన కొన్ని వీడియోస్. అంటే నిజంగా నేను చూసిన మీ వీడియో. ఓకే, వాడు మంచోడు. ఒకవేళ నాకు ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ ప్రాబ్లం అంటే నాకు యూట్యూబ్ వాస్తవం నాకు లేదన్న. అంటే యూట్యూబ్ ఎట్లా పెట్టుకోవాలరా అని నేను ఒకవేళ అడిగిన అనుకో, పాపం వాడు దగ్గర ఉండి మరి చెప్తాడు అన్న. అంటే ఫోన్లో కాన్ఫరెన్స్ నుండి చెప్తాడు. విసుక్కోడు వాడు. స్క్రీన్ షాట్ ఈ బాబాయ్ నేను పెడతానికి ఏదైనా చెప్తారా అని అంటాడు. మంచోడు వాడు. అదైతే ఓకే. తర్వాత వాడు దాంట్లో మైనస్ ఏందని అంటే అన్న, వాడు అవతల వాళ్ళ ఒకవేళ
వచ్చింది అనుకో Hmm. వాడు ఏంటంటే వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకుని మాట్లాడుతూ ఉంటాడు కానీ అవతల వాళ్ళు అట్లా తీసుకోరు కదా. తీసుకోరు, అవును. ఎస్, అది ఒక్కటి మార్చుకుంటే అది చాలా మంచోడు. మార్చుకోలేడు, ఎందుకంటే ఆ మనిషి దగ్గర చాలా ప్లేస్లు ఉన్న దగ్గర ఒక మైనస్ ఉంటే అది మారదు. ఎస్, గుంటి నాగరాజు నేను దగ్గర చూసిన నా సాంగ్, నాది సాంగ్ అంటున్నా, సారీ షార్ట్ ఫిల్మ్ కి వచ్చిండు, నాకు చాలా మంచిగా అనిపించింది గుంటి నాగరాజు. మంచి మేము అనుకున్నది ఒకటి, రాత్రి 11 o'clock ఏమో వచ్చిండు. మా ఇల్లు కూడా బాగా ఇష్టం గుంటి నాగరాజుకి, ఊర్లో మంచిగా చూసుకున్నారు. మంచి క్యాండిడేట్. బట్ బషీర్ గురించి నాకు పెద్దగా మీన్స్ ఐడియా లేదు కాబట్టి అంత పెద్ద ఆయన గురించి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేబీ ఓకే. నెక్స్ట్ అమ్మమ్మ, ఈ మధ్య వీడియోలు రావట్లే, ఏంటి? క్యాన్సర్ వచ్చిందన్న అమ్మమ్మకు క్యాన్సర్ వచ్చి దాదాపు చెప్పినా కదా ఇన్స్టాలో ఇప్పుడు వీళ్ళందరూ మనకు స్టోరీలు పెట్టడం వల్ల అమ్మకు క్యాన్సర్ డబ్బులు వచ్చి, అంటే మేము వీడియో పెట్టడం నా ఫోన్ పే నా గూగుల్ పే అన్న పెట్టినా ఆమెకు ఆ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుందో అంత వచ్చేసినాయి. 1,20,000 దాకా వచ్చినాయి అన్న. 1,20,000 దాకా వచ్చినాయి మంచిగా. ఓకే, ఆమెకు ట్రీట్మెంట్ కు సరిపోయినాయి. అప్పుడు ఇమ్రాన్ వచ్చిండు, డైరెక్ట్ ఇమ్రాన్ అన్న డైరెక్ట్ వచ్చేసి హాస్పిటల్కి వచ్చి పాపం 5,000 ఇచ్చిండు ఆయన. అంటే నాకన్నా ఎప్పటి నుంచి, నాకన్నా టిక్టాక్ నుంచి లేదు మళ్ళా. ఇమ్రాన్ అన్న వచ్చిండు, 5,000 ఇచ్చిండు. వీడియో తీసుకుంటా అన్న, వదిలే తమ్ముడు ఇచ్చింది మనకి ఎందుకు రా ఈ వీడియో, నేను ఇచ్చింది చిన్న హెల్ప్, వదిలేరు తమ్ముడు అని అన్నాడు. తర్వాత కుమార్ కలేజ్ అన్న, వెంకట్ అన్న వీళ్ళు ఒక 5,000 వాళ్ళు ఇచ్చిపోయిళ్ళు. ఇట్లా అంటే వీళ్ళు మనకు టిక్ టాక్ లో ఉన్న తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇచ్చిపోయిళ్ళు అన్న. సూపర్. మనకైతే తీసుకున్నప్పుడు అబద్ధం ఆడద్దు, ఎక్కడ కూడా చెప్పొద్దని చెప్పిండు ఇమ్రాన్ అన్న, కానీ నేను చెప్పిన. ఓకే, అయితే అమ్మమ్మతో వీడియోలు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అంటే ఫేమస్ అవ్వాలనేనా, లేదంటే బాగుంటది కొత్తగా? అసలు ఫస్ట్ నేను అసలు ఇన్స్టా స్టార్ట్ చేసింది మా ఉప్పల్ బాలుని ట్రోల్ అన్న. అసలు మామూలు కాదు అసలు, ఆయన ఏ వీడియోలు చేస్తే ఆ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని వాస్తవంగా చెప్పాలంటే. తర్వాత మనోడు ఫోన్ చేసి నాకు అసలే మీ ఇంటికి వచ్చి నిన్ను అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని ఫోన్ చేసి బెదిరించిండు ఉప్పల్ బాలు. అప్పట్లోనే బెదిరించిండు నాకు, నేను మామూలు ట్రోల్ చేయలేను ఆయనని. అంతేనా? అబ్బో, అసలు ఏ వీడియో పెడితే ఆ వీడియో అసలు ఎట్లా పోయేదంటే మామూలు పోవడం కాదు. చేసిన పాపం నేనే చేసిన, నేను తర్వాత సారీ చెప్పిన. ఆయన కూడా ఎందుకురా నన్ను ఇట్లా చేస్తాను, నీ దండం పెడతారా అని అన్నాడు. మాట్లాడు, కానీ వాస్తవంగా చెప్తానన్నా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు అన్న. వీళ్ళందరి గురించి ఏమో కానీ ఉప్పల్ బాలు అన్నంత మంచోడు నాకు ఎవరు కనపడలేదు. ఏందనంటే ఫస్ట్ అంత శత్రువు, అంత మేము అన్ని ఆయన అంత చేసిన ఫస్ట్ కలిసినప్పుడు ఏమన్నా తెలుసా, తిన్నవారు అన్నం తమ్ముడు అని అన్నాడు. అన్నానంటే ఫస్ట్ రఘుకు అన్నం పెట్టి పోండి, ఏ తీసుకుపోరా విని అని అంటాడు. అరే అన్న ఏందన్నా, నువ్వు ఫస్ట్ అన్నం తినిపోరా, ఇక్కడ వెళ్ళురా అని అంటాడు. మంచోడు, ఏడ కలిసినా కూడా మంచిగా మాట్లాడతాడు మనం. ఎందుకంటే రాకేష్ మాస్టర్ ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆవేశంగా నేనే తీసుకెళ్తుంటే నా కార్లో, పెద్ద బాస్ గీత బాస్ చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు. అదే మీరు అడిగి కదా ఇంకా నా క్వశ్చన్ అట్లా జరిగింది. తర్వాత అమ్మమ్మ ఒక రోజు ఏమైందంటే ఇట్లనే మామూలుగా ఒక్కొని వీడియోలు చేసుకుంటాను, ఏదో పాటకు డాన్స్ చేస్తా అంటే అమ్మమ్మ సడన్ గా వచ్చింది. వచ్చి ఇట్లా పోయింది, ఇట్లా చూసిపోయింది. దానికి 10K 15K వచ్చినాయి, అంటే ఎప్పుడు రాలే అంత టిక్ టాక్ లో. అమ్మ ఇది భలే వచ్చిందని చెప్పి కంటిన్యూ చేసిన. 20,000 వ్యూస్, 30,000, 40,000, 50,000, 1M 2M అట్లా 5 లక్షల ఫాలోవర్ దాకా వచ్చింది. మా ఊర్లల్లా పోతే కథమే, టిక్ టాక్ రఘు అమ్మమ్మ రఘు అని చాలా మంది పిలిచిళ్ళు. అట్లా బాగుంది. అదే తీసుకొచ్చి ఇక వీడియోలు తీసుకొచ్చి పోయింది, ఇక టిక్ టాక్ పోయింది. తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం పాత వీడియోస్ ని, అవి బాగా వైరల్ కావడం. అట్లా ఒక 80,000 మంది దాకా రావడం. ఇక తర్వాత నుంచి 80,000 దాకా రాగానే అన్న, నేను మామూలుగా నీకు చెప్పాల్సింది, నేను అబద్ధం చెప్పనన్నా చూసుకున్నట్లే ఉండాలి. నేను బీర్ తాగే వీడియోలు పెట్టేది, అవి పెట్టినప్పుడు అవి పెట్టినా కూడా వ్యూస్ వచ్చేది. అంటే తాగే ఈ బ్రాండ్ ఎంత, ఇదెంత, తెలంగాణలో ఇది ఇంత ఉంది, ఆంధ్రాలో ఇంత ఉంది అని అప్పట్లో పెట్టిన. అవి కూడా బాగా వ్యూస్ వచ్చినాయి. కొంతమంది తిట్టిళ్ళు, కొంతమంది పొగిడిరు. అట్లా తీసుకుంటూ వచ్చిన. తర్వాత ఇంకా మీకు తెలిసింది రఘు ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు? రఘు ఇప్పటి వరకు ఎంత సంపాదించిండు అన్న, ఏమి లేదు, 5-6 వేలు సంపాదిస్తూ ఉంటాడు అనమాట. అన్ని పోగా, మా ఇంట్లో ఖర్చులు పోగా. అంటే ఏది ఈ హెల్పింగ్ అన్న, రఘు పర్సనల్ గా డబ్బులా ఏం లేవన్నా, రఘు సంపాదించింది ఏం లేవు. అంటే ఊర్లో చదివినా కూడా అట్లనే ఉండాలి. అడగొచ్చు, మేబీ రావచ్చు మీరు కూడా, నేను చూసుకుంటాము ఎనీ టైం, ఎప్పుడైనా ఎనీ టైం. అంటే రఘు దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలని నాకు అనిపించాలి. అంటే మీరు చూసుకుంటా అన్నా అంటే నేను వచ్చిన సెట్ చేయను, మిమ్మల్ని చూసుకుంటా. మీరు నా కోసం మంచికొచ్చినా, మీరు నా కోసం చెడుకొచ్చినా మిమ్మల్ని మాత్రం హ్యాపీగా అన్నం పెట్టి. ఎందుకంటే మీరు ఇందాక వచ్చినప్పుడు వాస్తవంగా నేను తినరాలేదన్న, బాగా ఆకలి మీద ఉన్నాం. మా వాళ్ళందరూ రాగానే అన్నం తినిపించు, హ్యాపీ అనిపించింది అన్న. అందుకనే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను మీకు మంచి అన్నం తినిపించాలి. అట్లా అంటే అన్నం పెట్టకపోతే నాకు పెట్టకపోదు మళ్ళీ వచ్చినప్పుడు. అట్లే ఉండదన్నా, అట్లే చిన్న జోక్. రఘు ఒకటి
ఈ జర్నీలో అన్న ఎవరికన్నా సారీ చెప్పాలంటే ఎవరు చెప్తావు? ఈ ఓవరాల్ జర్నీలో టిక్ టాక్ కమ్ ఇన్స్టా ఈ జర్నీలో సారీ చెప్పాలంటే ఎవరికి చెప్పాలి అని అంటే అన్న సార్కు చెప్పాలి. ఒక రవిచంద్ర సార్ అని చెప్పి ఉంటాడన్న, సార్కు సారీ చెప్పాలి. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఒక ఒక యాప్ అన్నది, దాని పేరు ఏం పేరు అంటే నాకు తెలియదు అన్న, ప్రామిస్గా చెప్తానా. అది ఏదో డ్రాగన్ అని ఒక గేమ్ ఉందన్న, నాకు నిజంగా తెలియదు ప్రామిస్గా. ఒకడు 5,000 ఇస్తాను నాకు అన్నాడన్న. సార్ చెప్పిండు, రవిచంద్ర సార్ చెప్పిండు ఆల్రెడీ, వద్దు. మరి ఆయన ఏమనుకుంటా వద్దు అట్లాంటివి చెయ్యకురా అంటే. ఆయన ఆల్రెడీ వాళ్ళ డాడీ 8 సార్ల ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, రెడ్డి నాయక్ అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది, డోర్నకల్ నియోజకవర్గం. ఇప్పుడు బీఆర్ఎస్ లీడరు, కాకపోతే ఓడిపోయింది ఈసారి మొన్న. ఓకే, వాళ్ళ కొడుకు. నాకు ఈ వీడియో చూసి సార్ నన్ను ఒకసారి పిలుచుకొని మంచి చేసినవరా చిన్న వీడియోస్ అని చెప్పి అట్లా పరిచయం. ఆయన నాకు చెప్పిండు ఫస్ట్లోనే, కానీ నేను వినకుండా ఒక 5,000 రూపాయల కోసం నేను ఆ వీడియో చేసిన. తర్వాత సార్ చూసిండు, సర్లేరా ఓకేలే నీ ఇష్టం, నీ ఐడి నీ ఇష్టం రా బాబు, నాకెందుకు లేరా, నీ మంచిగా చెప్పినాను సార్, సారీ సార్ అని చెప్పి సార్కు చెప్పుకుంటా. అంతే, సార్కి రవిచంద్ర సార్కి సారీ అని చెప్పుకుంటా అంతే. ఆయనకు తప్ప, సార్కు తప్ప నేను ఎవరికి కూడా సారీ చెప్పి, ఎందుకంటే నేను ఎవరిని కూడా ఏం చేయలే. ఓకే, ఎవరికన్నా నా ఇంటర్వ్యూ త్రూగా అన్న ఇది చెప్తే నేను నా వీడియోలో చెప్తే వేరేలాగా తీసుకుంటారేమో, మంచి మాట కూడా అనుకోని మనసులో పెట్టుకున్నది ఏదైనా ఉందా? ఎవరికన్నా ఏదైనా సందేహం కావచ్చు, ఏదైనా వార్నింగ్ కావచ్చు, సోకాల్డ్ ఏదైనా కావచ్చు. అంటే మనసులో ఆ ఊరోళ్ళకే చెప్పుకుంటా అన్న, మీ ద్వారా. మీరు అనుకున్నట్లయితే నాకు ఎవ్వరి మీద కూడా కోపం లేదు. నన్ను కోపపడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అంటే ఈ మధ్యలో తయారయ్యారు. సో వాళ్ళకి చెప్తున్నా, అన్నలు తమ్ముళ్ళు, వాస్తవంగా చెప్తున్నా, మీ మీద నాకు ఎట్లాంటి ఇంటెన్షన్ లేదు. మీరంటే నాకు ఒక రెస్పెక్ట్, అప్పుడు ఇదే ఇప్పుడు ఇదే ఎప్పటికదే. కాకపోతే నా మీద మీరు అక్కడక్కడ కూకుని అక్కడ మాట్లాడుకుంటారట చెట్ల కింద ఇట్లా మంచిగా ఉన్నప్పుడు. సో అది మంచి మానేయండి. నేను మిమ్మల్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బ్లేమ్ చేయలేదు. ఒకవేళ మీరు నన్ను కనుక బ్లేమ్ చేయాలని అనుకుంటే మాత్రం నేను కూడా చేయాల్సి వస్తుంది, నేను కూడా చేయాల్సి. సో మీరంటే నాకు రెస్పెక్ట్, అది మీరు కాపాడుకోండి, నేను కూడా మీకు అదే రెస్పెక్ట్ ఇస్తా. సూపర్. ఓకే రఘు, ఇంకోటి ఏంటంటే అన్న, రఘుకు ఇప్పటి వరకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి? ఎన్ని? 1 2 3. ఫస్ట్ లవ్ ఏ వయసులో? ఫస్ట్ లవ్ అంటే అది ఇన్ఫాక్చుయేషన్ అది అంటారు కన్నా, అదంతా మన క్రష్ ఇదో 10 అది వేరే చేసిన. కానీ బాగా లవ్ చేసింది అని అంటే పేర్లు వద్దు, పెళ్లి అయిపోయినాయి, కొడతారు వాళ్ళు. ఇంటర్ మంచిగా, అది ఇంటర్లా మంచిగా చేసిన. నువ్వు పెళ్లి చేసుకున్న పర్సన్ ఎన్నో పర్సన్? ఎందుకన్నా ఇంటికాడ గొడవలు పెట్టిస్తావు, జస్ట్ ఫన్నీ కోసం. అదే లేదన్నా, అట్లా అయిపోయింది, వద్దులే అన్న. మా ఆవిడ మంచిది కాదు అసలు, కొడుతుంది. ఆవిడ మంచిది కాదు అసలు, కాదు నా కొడుకు మంచిది కాదు అసలు. వానికి వచ్చిన మాటలు వామ్మ వద్దన్నది, దండం పెడతా, వానితో నేను తట్టుకోలేను. వద్దు. కొడుకు ఎక్కువ ఇష్టమా, బిడ్డ ఎక్కువ ఇష్టమా? కొడుకే. ఎందుకు? మా నాన్నగా అన్న అంటే ఫస్ట్ ఏంటంటే మొదటి కానుకలో ఎవరు పుడతారో అని చెప్పి భయపడతా ఉంటారు. నాకు ఆ భయం లేదు. మా నాన్న పుడతారని నాకు, నేను బ్లైండ్గా వెళ్ళిపోయినా. ఒట్టు అన్న, ఎక్కడైనా అనుకో. ఇది అందరు చాలా మంది ఏమనుకుంటారంటే కొడుకా బిడ్డ అని కొంచెం సందేహంలో ఉంటారు. నేను మాత్రం కంపల్సరీ నాకు కొడుకే పుడతాడు అని ఫిక్స్ అయినా అన్నట్టే కొడుకు పుట్టిండు. తర్వాత ఎవరు పుట్టినా నాకు సంబంధం లేదనుకున్నా. 100 కొడుకుకు బిడ్డకు ఒక నంబర్ ఇవ్వాలంటే ఎవరెవరికి ఏ నంబర్ ఇస్తావు? 100 to 100 నా కొడుకే ఇస్తా, ఎందుకంటే నాకు ఆయన అంటేనే ఇష్టం. తర్వాత నా కొడుకు నేను ఇష్టం లేదు, వాళ్ళ అమ్మంటే ఇష్టం. నా బిడ్డకు నేను మస్తు ఇష్టం. నా బిడ్డ నేను పడుకుంటే ఆమె ఎంత చిన్న ఉంటుంది అన్న, ఒక 1.5 సంవత్సరం ఉంటుంది, 1.5 సంవత్సరం ఉంటుంది ఆమె, 1.5 సంవత్సరం ఉంటుంది. నేను పడుకుంటే నైట్ మామూలుగా ఒక లేస్తుంది ఒకతే, ఇట్లా పట్టుకొని ఆమె ముద్దులు పెట్టుకుంటా ఉంటుంది నన్ను. నేనంటే మస్తు ఇష్టం మా పాపకు, కానీ నాకేమో నా కొడుకు అంటే ఇష్టం. వాడు నన్ను తిడతా ఉంటాడు, ఏందో ఏమో. నీ ఇద్దరు పిల్లలకు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఏదన్నా విషయం చెప్పాలి అని ఆపుకున్నది ఏదన్నా ఉందా? ఏదన్నా పర్సనల్ విషయం? పర్సనల్ లేదు అన్న. నా భార్యకు నేను సూసైడ్ చేసుకోవాలని సిచ్యువేషన్లోనే పాప అమ్మాయి నాకు అన్నిట్లా తోడుంది కాబట్టి నా పర్సనల్స్ ఏం లేవు. ఎవరు ఆమెకు అన్ని చెప్పేసిన, మొత్తం నా పర్సనల్ అన్ని చెప్పేసిన. రఘు సూసైడ్ చేసుకోవాలని థాట్ ఎందుకు వచ్చింది రఘుకి అన్న? అది అసలు ఏమో అన్న, నేను డిప్రెషన్కి పోయినా ఏందో నాకు తెలియదులే కానీ అన్న, అది పర్సనల్ ప్రాబ్లం. ఎట్లా అంటే అన్న, అసలు ఎంతమంది దగ్గరికి పోయినా కూడా దానికి సొల్యూషన్ దొరుకుతాయి. నేను దాదాపు ఆ ప్రాబ్లంకి నేను 1,00,000 ఖర్చు పెట్టిన.
అన్నిట్లో తిరిగిన అన్ని హాస్పిటల్ అసలు పక్షవాతం వచ్చిందే నా గురించి. మా అమ్మకు నేను చచ్చిపోతా అని చెప్పి మా అమ్మకు చెప్పేసిన నేను. ఇక అమ్మ నేను ఊరేసుకుంటా ఎట్లనైనా, నేను చచ్చిపోతా. నాన్న పోయిండు. ఒకవేళ నేను కూడా పోతే నువ్వేమైపోతావు నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ నేను చచ్చిపోతే మాత్రం ఈ ఎంతో మనకేం ఆస్తులు లేవు, ఉన్నదే ఈ 2 రూమ్లు, అది ఎవరికైనా అనాథాశ్రమాలకు ఇటు ఇచ్చేసిపోమ్మా అని చెప్పి అన్న. మా అమ్మ ఇక ఆ రోజు నుంచి లేడడం మొదలుపెట్టింది అన్న. నేను చెప్పిన ఒక 10-15 రోజులకే మా అమ్మకు పక్షవాతం వచ్చింది. ఆమెకు పక్షవాతం రాకపోతే నేను చచ్చిపోయాను. నేను ప్రామిస్గా చెప్తాను, మదర్ ప్రామిస్ కొట్టు. ఆమె పక్షవాతం రాకపోతే నేను చచ్చిపోయాను. ఆమె పక్షవాతం వచ్చి నేను బతికిన. ఎందుకనంటే ఆమె సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం కుటుంబంలో ఒక్కోడు కూడా మా దగ్గరికి రాలే, ఒక్కోడు కూడా ఎవ్వరు రాలే. వచ్చిన వాళ్ళు కూడా డబ్బులకు ఆశించి వచ్చిళ్ళు కానీ ఎవరు రాలే. అంత అట్లాంటి సిచ్యువేషన్లో అంటే అమ్మ ఫస్ట్ పుట్టించింది కదా, మళ్ళా తర్వాత కూడా మళ్ళీ ఆమె నన్ను బతికిచ్చింది. అట్లా రెండో పుట్టుక రఘు. అంతే వాస్తవం అన్నది. ఒకటి ఇక్కడ సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమో. అదే నేను చెప్పిన కదా, పర్సనల్ ప్రాబ్లం అది. అది అసలు నాకు నా భార్యకు తప్ప ఎవరికి తెలియదు. అది డబ్బుల విషయం కాదన్న, చేసి డబ్బులకు అసలు అట్లాంటిది తెలియదు. ఎవరైనా బ్లాక్మెయిల్ అంటే నా పర్సనల్ గా నా ప్రాబ్లం నా ఒంట్లో. ఓకే, ఒంట్లో అంటే చెప్పుకోలేని ప్రాబ్లం కాదు, మళ్ళీ అది ప్రాబ్లం ఇక్కడ. ఇదంతా ఏమో అవ్వడం, నవ్వడం, ఇదంతా ఏదో అవ్వడం అన్న ఇక కడుపులా. అసలు అది ఏమైందో అర్థం కాదు. కానీ నొప్పి, తర్వాత అది మనం పడుకున్నప్పుడు మంట, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తక్కువ కాకపోవడం, ఏం చేసినా తక్కువ కాకపోవడం, అది ఒక మనోవేదన అన్న. అది నువ్వు అది అసలు అదంతే ఇక చచ్చిపోతేనే అది దానికి ఒక సొల్యూషన్ అంతే ఇక. అట్లాంటిది మా వైఫ్కు చెప్పి నేను ఇట్లానంటే అమ్మాయి వద్దు చేసుకోకు, ఎందుకు ఏదున్నా కూడా నేను ఉన్నా కదా నీకు అని ఆ అమ్మాయి చెప్పడం. తర్వాత మా అమ్మకు కూడా నేను చెప్పడం. మా అమ్మకు చెప్పిన నేను పెళ్లి చేసుకుంటా అని. ఆమె కూడా వద్దు ఇప్పుడు అంటే వద్దు మీన్స్ ఏంటంటే నాకే ఇట్లుంది కదా, మళ్ళీ ఆమె వస్తే నన్ను చూసుకోదు అని ఆమె అట్లా అనడం. నాకు ఇవన్నీ బాగా మైండ్లో పడ్డాయి అన్న. ఇక మనకు ఎవరు లేరు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అన్న. ఆమెని పెళ్లి చేసుకున్నా. ఇక ఆ పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలలు కూడా అట్లనే ఉన్నది. ఒక 3 నెలల తర్వాత అసలు నా లైఫే మారిపోయింది. ఇక అసలు నాకు ఇక ఈ కడుపుల నొప్పి, ఆ ఏమి నొప్పిలు ఏమి లేవు. ఇక హ్యాపీగా నేను, మా అమ్మ, మా భార్య మంచిగా ఉన్నాం. సూపర్. రఘు ఇంకోటి, ఇప్పటి వరకు అన్న రఘు ఎవరినన్నా కోపం వచ్చో తొందరపడతానం వల్ల ఎవరైనా హర్ట్ చేసిందా? చేయలేదన్నా, ఎవరిని చేయలేదు. ఎవరిని చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎవరినైతే హర్ట్ చేయలేదు. ఓకే, ఎవరిని చేయలేదు. సూపర్. రఘు ఇప్పుడు ఓవరాల్ గా అన్న నీ లైఫ్ జర్నీలో ఊరికే ఇక్కడ దాకా రఘు పేరు వచ్చిందంటే అంత ఆషమాషిగా ఏం రాలేదు. దాని వెనక చాలా మంది సపోర్ట్ ఉంది. రేపొద్దున రఘు ఇంత చేస్తున్నాడు కదా చాలా మందికి, రేపొద్దున రఘుకి ఏదైనా ఆపద పడితే మంచి క్వశ్చన్ అనేది, నువ్వు ఎవరెవరికైతే హెల్ప్ చేపిస్తున్నావో వాళ్ళందరూ నీకు హెల్ప్ చేస్తారనుకుంటున్నావా? హెల్ప్ చేపిస్తారా అంటే ఇప్పుడు మను అన్న అని చెప్పి ఉంటాడు అమెరికాలో, అన్న అమెరికా ఆర్మీ బేస్ లో వర్క్ చేస్తా ఉంటాడు. సూపర్. ఆయన ఏమంటాడనంటే నువ్వు మీకు మీ అన్న ఉన్నాడు కదరా అంటే రాగుడు అన్నాడు, తమ్ముడు అంటాడు. మీ అన్న ఉన్నాడు నీకు, ఇంతకు మీరు మాట్లాడేది కదా, అన్న ఉన్నాడు. మీ అన్న నువ్వు ఎప్పుడైనా డబ్బులు అడుగుతావో ఏందో నాకు తెలియదులే, కానీ నీకు ఏ అవసరం వచ్చినా కూడా నువ్వు నన్ను అడుగు. ఫస్ట్ నీకు ఎంత కావాలన్నా నువ్వు నన్నే అడుగు. ఈ రోజు నేను అక్కడికి కేవలం నేను అన్నని కలవడానికి, నేను మా ఊరు నుంచి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన, తర్వాత మిమ్మల్ని కలవడానికి, తర్వాత ఇంకొక పర్సన్ కలవడానికి. సో అన్ని చూసుకొని నేను వచ్చిన. ముఖ్యంగా మాత్రం ఇది ఫస్ట్ బ్లైండ్ గా నేను 23వ తారీఖు మను అన్న కోసం రావాలి, 22వ తారీఖు సంతోష్ అన్నకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఈ 2 కాన్సెప్ట్ మీద వచ్చిన. అంటే నాకు ఏదన్నా హెల్ప్ కావాలంటే ఒక మను అన్న కాదు, మను అన్న లాంటి వాళ్ళు ఎంతమంది తెలుసా అన్న నాకున్నది 20 మంది దాకా ఉన్నారు, లక్షలలో ఇచ్చేటోళ్ళు. కేవలం నాకు నా ఇంట్లో ప్రాబ్లం వస్తే నేను అడిగితే వీడియో పెట్టాల్సిన అవసరం కూడా అంటే వస్తుందేమో ఎప్పుడైనా. నేను ఒకవేళ అంటే నాకు ఒకవేళ అట్లాంటి హెల్ప్ కావాలంటే నేను ఫోన్లలోనే దాదాపు నేను ఒక 8 లక్షల దాకా నేను అడుక్కోవాలని అంటే మా అన్నలు ఉన్నారు. ఓకే ఓకే రైట్, వీళ్ళు ఉన్నారు. సూపర్. వాళ్ళందరికీ అన్న థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే రఘుని ఈ రోజు ఎందుకు ఇంత సంతోషంగా పొగుడుతుండని మీరు అనుకోవచ్చు. రఘు తప్పు చేస్తే అలాగే కడుగుతా రఘుని కూడా. ఈ రోజు రఘుని ఎందుకు నేను పొగడట్లేదు, వాస్తవాలు మాట్లాడుతాను ఇక్కడ. రఘు చేసే పనులు కావచ్చు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 100 రూపాయలు వస్తుందంటే 50 రూపాయలు పక్కన పెట్టి 50 రూపాయలు ఇచ్చే మనుషులను చూసాం. లక్షలుండి కూర వండితే పొగాకు పడితే కూడా అట్లనే తిన్నోళ్ళని కూడా చూసినాం. అదే మిడిల్ క్లాస్ దాంట్లో నీట్గా వండుకొని తిన్నోళ్ళని కూడా చూసినాం. రఘు నా దృష్టిలో ఉన్న 10 రూపాయలలో కూడా నీట్గా ఉండేవాడు అనేది నాకు కొంతవరకు
నాకు చూసినారు. ఇన్ కేస్ రేపు పొద్దున రఘు గురించి ఏదైనా నెగిటివ్ తెలిసినా ఇదే విధంగా సంతోష్ అన్న క్వశ్చన్ చేస్తాడు 100%. అప్పుడు కూడా ఇదే విధంగా నేను వచ్చి ఇక్కడ పోకుంటా. థ్యాంక్ యూ. ఫస్ట్ రఘు, నీకు నేను ఒకటి చెప్తా. నీ బిడ్డే నాకు అది కొంచెం విచిత్రం అనిపించింది. నా కొడుకు ఎక్కువ ఇష్టం, నాకు ఆడపిల్లలు ఎక్కువ ఇష్టం. నాకు బేసిక్ గా నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు 2 కొడుకులైనా నాకు ఆడపిల్లలు బాగా ఇష్టం. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి, పట్టిలు వేసుకొని జర తిరుగుతుండాలి, లేదంటే డాడీ అని అదొకటి ఉంటది. ఆ అదృష్టం ఇంకా నాకు రాలే. మేబీ వచ్చినప్పుడు నేను మీ అందరికి చెప్తుండొచ్చు, మేబీ రావాలి అన్న నీకు. అదొకటి ఉంటది నాకు బాగా. అది కొంచెం ఎమోషనల్ థింక్, అది లైట్. ఇప్పుడు నేను వేరే అవుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పుకోవాల్సింది ఏంటన్నా అంటే ఏం చేయనోడే అని చెప్పుకుంటాను. నేను కాదు, నేను వాస్తవంగా నేను ఏం చేయలేదు. నా ద్వారా చేసిన వాళ్ళ గురించి నేను ఏం చెప్తానంటే అన్న, నేను చేసిన ద్వారా ఇప్పటి వరకు అన్న మీరు నన్ను అంటే నేను చెప్తున్నా మీకు 70 ఇంచుమించు 70 వీల్ చైర్ల దాకా ఇచ్చిన వికలాంగులకు. అదే అడగబోతున్నా. ఓకే, తర్వాత నేను నా లైఫ్ లో నేను చచ్చిపోయినా కూడా, నేను ఒకవేళ నేను లైఫ్ లో నేను ఏదైనా అయ్యి ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అయినా కూడా, ఏం చేసిండ్రా మీ నాన్న నా కొడుకుని కనుక ఒకవేళ ఏమైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్పుకుంటా తెలుసా నేను? ఒక వీడియోతో ఒక అమ్మాయికి 25 లక్షలు ఇప్పించా అని చెప్పుకుంటా 15 రోజులల్లా. సూపర్. ఒక వీడియోతో ఒక అమ్మాయికి 10 లక్షల రూపాయల దాకా ఇప్పించిన అని చెప్పుకుంటా. ఒక వీడియోతో ఒక అమ్మాయికి 65,000 ఇచ్చిన అని చెప్పుకుంటా. ఒక వీడియోతో ఒక అబ్బాయికి 1,10,000 రూపాయలు ఇచ్చిన అని చెప్పుకుంటా. ఒక వీడియోతో ఒక అమ్మాయికి 40,000 రూపాయలు ఇచ్చిన అని చెప్పుకుంటా. ఒక వీడియోతో ఒక కుటుంబానికి 20,000 ఇచ్చిన అని చెప్పుకుంటా. ఒక వీడియోతో ఒక అబ్బాయికి దినాల ఖర్చులకు ఒక అబ్బాయికి 30,000 రూపాయలు ఇచ్చిన అని చెప్పుకుంటా. ఒక వీడియోతో ఒక ఫ్యామిలీకి 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం అనుకుంటా. ఒక వీడియోతో ఒక అనాథగా మారిన ఒక అమ్మాయికి 73,000 రూపాయలు ఇచ్చిన అని చెప్పుకుంటా. సూపర్. ఇవన్నీ నేను ఇచ్చిన అని చెప్పుకోను. నా ద్వారా ఒకళ్ళు చేసిళ్ళు అంటే వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకుంటా అన్న. సూపర్. ఇది అయితే నేను చేసిందని ఇప్పటి వరకు. సో నేను వీళ్ళందరికీ నీ ఇంటర్వ్యూ ద్వారా మీ ద్వారా అన్న నేను E96 ద్వారా చెప్పుకునేది ఏంటంటే E969 ద్వారా ప్రతి ఒక్కళ్ళకు థ్యాంక్ యూ. నన్ను నమ్మి నా మీద నమ్మకంతో రిపీటెడ్ గా నాకు హెల్ప్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ, అదే విధంగా వీడియో చూసి కూడా డబ్బులు కొట్టలేని స్తోమత ఉన్నోళ్ళు కూడా 10 మందికి షేర్ చేస్తారు చూసినావా అన్న, వాళ్ళకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవన్నీ జరిగినంటే ఇవన్నీ మీ వల్లనే. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే చెప్పాలనుకున్నా, చెప్పేసిన. థ్యాంక్ యూ. అయితే ఇంకోటి, అసలు ఈ సబ్జెక్ట్ చాలా చేపటి నుంచి అడగాలనుకొని ఆపిన. అడుగున్నా. హర్ష సాయి. ఓకే అన్న, ఎట్లా నీకు పరిచయం? నాకు హర్ష సాయి అన్న ఎట్లా పరిచయం అని అంటే అన్న, నేను మామూలుగా ఇదే వీడియోస్ చేసుకుంటూ వీల్ చైర్లే, ఇక మామూలుగా వీల్ చైర్ చేసుకుంటా. ఒక రోజు నాకు హార్ట్ సింబల్ వస్తుంది అనమాట అక్కడి నుంచి. ఇది మన హర్ష సాయి అన్న అకౌంట్ నుంచి హార్ట్ సింబల్ వస్తుంది నాకు, ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి వెళ్ళి. ఇది ఫేకా నిజమా అని చెప్పి నేను మామూలుగా చూస్తా. 14 మిలియన్స్ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో అన్నకు ఫాలోయింగ్. ఓకే, అలా నుంచి మనకు హార్ట్ సింబల్ వచ్చింది. నేను అది నిజమా కాదనుకొని మళ్ళీ 2-3 సార్లు చూసుకుంటా, నిజమే హాయ్ అన్న అని రిప్లై ఇస్తే ఆయన ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ నాకు రిప్లై ఇస్తాడు, హాయ్ రఘు అని ఇస్తాడు. తర్వాత నేను ఆ రోజు ఏం పెట్టాను మెసేజ్, మళ్ళీ నెక్స్ట్ డే నేను పెడతా, అన్న హెల్ప్ కావాలి, నాకు వద్దు, నా పర్సనల్ నాకేం వద్దన్న హెల్ప్, మీ ద్వారా ఎంతో మంది చేస్తారు కదా, సో ఇట్ సైడ్ కూడా చాలా మంది ఉన్నారన్న, ఏమన్నా హెల్ప్ చేయగలుగుతావు అంటే నీకు ఏ హెల్ప్ కావాలని అడిగిండు. నాకు వద్దు, వీళ్ళకి చేయాలంటే ఓకే చేద్దాం రఘు, పక్కా చేద్దాం అది అని చెప్పి మాట్లాడుకుంటా జరిగిందన్న. సో ఈ జరగడం వల్ల మా ఇద్దరి మధ్యలో చాలా సార్లు ఫోన్ మాట్లాడుకునే ఉన్నాయి, మేమిద్దరం మాట్లాడుకునే ఉన్నాయి. నేను కూడా ఆయనని వైజాగ్ వెళ్ళి కలవడం అయిపోయింది. తర్వాత ఈ రోజే పోయి కూడా కలిసి నీ దగ్గరికి రావడం కూడా జరిగింది. సో తొందరలో మా ఊర్లో మంచి ప్రోగ్రామ్ అన్న, చాలా మందికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఒకటి మేము ఫిక్స్ చేసేసినాం. ఓకే అన్న, సింగిల్ వర్డ్ లో ఓకే హర్ష సాయి. సింగిల్ వర్డ్ లో హర్ష సాయి అంటే గుడ్ పర్సన్, రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి అంటే అని నేనైతే అనుకుంటా. ఆయన వ్యక్తిగతంగా ఎట్లుంటాడో నాకు తెలియదు. ఆయన మాత్రం ఇప్పుడు నేను పోయినన్నా, నేను పోయినప్పుడు నన్ను ఎట్లా చూసుకున్నాడో నాకు అది ముఖ్యం. తర్వాత నేను ఏం అడిగింది దాన్ని తర్వాత చూద్దాంలే, ఓకే రేపు చూద్దాంలే అని అనకుండా, సో నువ్వేం అడిగినావు, నేను 5 అడిగినా, 5 రూపాయలు అడిగినా, 5 రూపాయలు సరిపోవు కదా రఘు, 10 రూపాయలు తీసుకో అని అన్నాడు. ఓకే, మంచి అనిపించింది. అంటే నన్ను తీసుకోమలేదు, 10 రూపాయలతో హెల్ప్ చేద్దాం, అందరం కలిసి హెల్ప్ చేద్దాం, సో నువ్వు మంచి చేస్తాను, నాకు మంచి అనిపించింది అని. సింగిల్ వర్డ్ లో అంటే గుడ్ పర్సన్ అన్న నాకు తెలిసి అయితే. సో చాలా మంది ఇప్పుడు ఏంటి అన్న బెట్టింగ్ ప్రమోషన్లు అన్ని అవి అని చెప్పి అదని చెప్పి చాలా మంది కూడా చేసిళ్ళు, తర్వాత అందరికి పోయి వీడియోలు కూడా చేసుకున్నారు. సో అది వేరే విషయం మనకు. ఓకే, నేను ఒక వ్యక్తి గురించి నాకు క్లారిటీ లేనప్పుడు ఒక వ్యక్తి గురించి బురద చల్లే ప్రయత్నం చేయను. ఓకే రైట్.
హర్ష సాయి గురించి నేను ఎక్కువ ఇది అది అని కూడా నేను డిస్కస్ చేయలేను, ఎందుకంటే నా మనస్తత్వం అది కాదు. నాకు తెలిస్తే మాత్రం నా ముంగట హర్ష సాయి ఉన్నా లేదంటే ఇంకెవరున్నా నేను క్వశ్చన్ చేస్తాను. హర్ష సాయి గురించి హర్ష సాయి చేసేటి అంటే ఇక్కడ మనుషులకు ఏమైపోతుంది అంటే మంచి కడే చెడు అనేది ఎక్కువ వాగుతుంది. అంతే కదా. అట్లానే హర్ష సాయి మంచోడు అని నేను అన్నాను. ఓకే ఓకే. నాకు పర్సనల్ గా తెలియదు కాబట్టి రేపు పొద్దున హర్ష సాయిని నేను మీట్ అయినప్పుడు కావచ్చు, సో కాల్డ్ కావచ్చు, హెల్పింగ్ చేస్తుండే అంతవరకు నేను రెస్పెక్ట్ చేస్తాను హర్ష సాయిని. నాకు కొన్ని తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఓకేనా. బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే ఈయన ఫోన్ చేసి డీల్ చేస్తాడు అనేది. కానీ దీని వల్ల కొంతమంది చచ్చిపోతున్నారు. హర్ష సాయి హెల్ప్ చేస్తుండు, సూపర్ హ్యాట్సప్ హర్ష సాయికి. కానీ కొంతమంది డబ్బులు బోడగొట్టుకుంటున్నారు కదా. హర్ష సాయి గారు ఈ విషయం మీద కొంచెం ఏదన్నా టాపిక్ ఎప్పుడన్నా మీతో మాట్లాడింది? నాతో ఎప్పుడు మాట్లాడి నేను ఎప్పుడు అసలు అతన్ని నేను ఇప్పుడు అన్న బెట్టింగ్ ప్రమోషన్ల గురించి నేను ఎప్పుడు ఆయన అడగలేదు. ఆయన నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను కావాల్సింది ఏంది అన్న, మీ ద్వారా ఒక 10 మందికి హెల్ప్ కావాలి, మీరు చేయగలుగుతారా చేయలేరా అన్న అంటే 10 మందికి వద్దు 100 మందికి చేద్దాం అని అన్నాడు. ఇవి మా ఇద్దరి మధ్యలో జరిగినాయి. తర్వాత నేను వైజాగ్ ఆ రోజు నా ఖర్చులతోటి మామూలుగా నేను వెళ్ళిన ట్రైన్ టికెట్ ఇవన్నీ పెట్టుకొని నేను బయటకు వస్తా అంటే వాళ్ళ మేనేజర్ చెప్పి, అన్న నాకు ఇది మస్తు నచ్చింది అన్న, నిజంగా మీరు ఇప్పుడు ఇందాక నన్ను అన్న నేను నాకు ఒక్కటే నచ్చుతాను, అన్నం పెట్టడం నేను మర్చిపోయాను. ఫస్ట్ వచ్చినాను బయటకు వచ్చాను, వచ్చినప్పుడు ఏమన్నాడంటే వాళ్ళ మేనేజర్కి, రఘు దూరం నుంచి వచ్చింది కదా, అసలు ఆయన అన్నం తిన్నడా తినలేదా, తినకపోతే మీరు దగ్గరుండి మనోనికి అన్నం పెట్టి పంపించండి. తర్వాత రఘు ఎక్కడున్నాడో ఏ హోటల్ ఉన్నాడో కనుక్కో, ఒకవేళ ఏ హోటల్లో కనుక లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్ రూమ్లు ఉంటే ఆ ఫ్రెండ్ రూమ్లు ఉంచకుండా అతను తీసుకొచ్చి ఏదైనా హోటల్ ఇప్పియండి, లేకపోతే మనం ఉన్న ఇక్కడ నేను ఇప్పుడు మనం మీట్ అయినాం కదా, ఈ హోటల్నైనా రూమ్ తీసుకొని రఘుకి ఇచ్చేయండి. రఘు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు డబ్బులు ఇచ్చేసి రఘుని ఇక్కడనే అంటే ఆయన వచ్చిండు కదా చూపియండి, మొత్తం అంత దూరం నుంచి వచ్చిండు వైజాగ్ చూపించండి. ఆయన ఒకవేళ వెళ్తా అంటే మాత్రం ఇమీడియట్ గా ఏం కావాలో అన్ని చేసేయండి అని. నాకు ఆ రోజు నేను ఉన్న దానికి పాపం అన్న రెంట్ కట్టి, తర్వాత నేను వచ్చిన దానికి ట్రావెలింగ్ డబ్బులు ఇచ్చి వచ్చాడు. అంటే నేను కావాలని పోయిన తప్ప నన్ను ఆయన అంటే నేను కావాలని మీన్స్ ఏంటంటే అక్కడ అపాయింట్మెంట్ ఉంది. హైదరాబాద్ లో కూడా వచ్చినప్పుడు రోజు నాకు ఇటే దగ్గర డబ్బులు పరంగా చూసుకుంటే ఇటే దగ్గర, కానీ అక్కడికి పోవాలంటే ఏంటంటే తొందరగా కావాలి హెల్ప్ వేరే వాళ్ళకి. ఎందుకంటే అన్న అడుగుతాలన్న నా దగ్గర లేవు నేను చేయడానికి, వేరే వాళ్ళ ద్వారా చేపియాలి, నన్ను అడుగుతాను నా దగ్గర లేవు, అడుగుతానంటే నేను ఇక్కడే వీళ్ళని అడగాలి కదన్న. అందుకని చెప్పి ఇక్కడికి పోవాలని చెప్పినా నన్ను మంచిగా చూసుకున్నాడు అన్న, అన్నం పెట్టి ఇచ్చిండు, హ్యాపీగా చూసుకున్నాడు. నేను ఎప్పుడు ఆయన బెట్టింగ్ ప్రమోషన్ల గురించి కానీ ఇంకా వేరే వేరే విషయం గురించి నేను మాట్లాడలేదు. ఆయన కూడా నాతో ఎప్పుడు అట్లాంటి డిస్కషన్ చేయలేదు. మేము ఏది కూకున్నా కూడా ఈ రోజు కూకున్నా కూడా మేము ఏం మాట్లాడుకున్నాం, జస్ట్ ఎట్లా చేయాలి మన ప్రోగ్రామ్, ఎట్లా రఘు ఎట్లా అవుతుంది, మనం ఎక్కడ చేస్తే బాగుంటుంది, అంటే ఈ ప్లేస్లో ఇంతమంది వస్తారు మరి ఎట్లా చూసుకుంటూ వాళ్ళని, లేదు ఏమి ఇస్తే అంటే వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి వాటర్ అని ఇవ్వాలి కదా, ఇవి మాట్లాడుకున్నాం తప్ప అంతే అన్న, ఇంకేం లేదన్న. నా దృష్టిలో మాత్రం మంచి గుడ్ పర్సన్, అంతే మంచోడు అని నాకు తప్పలేదు దాంట్లో. అంటే ఒక మనిషి ఉన్నాడంటే ఇప్పుడు ఫేమ్ ఉన్న పర్సన్ మీద 100 రూమర్స్ వస్తాయి. అవునవును, అది కామన్ థింగ్. నేను పెద్దగా ఆయన గురించి ఎందుకు ఎక్స్టాబ్లిషన్ గా చేయట్లేదంటే నేను ఇప్పుడు హర్ష సాయి గురించి మాట్లాడే హర్ష సాయి తమ్ములని వేస్తే నాకు వ్యూవర్షిప్ రావచ్చు. నాకు అలాంటి వ్యూవర్షిప్ నాకు వద్దు. అలాంటి వ్యూవర్షిప్ ఇప్పుడు రఘుకు హర్ష సాయి తెలుసు కదా, అదేదో అడిగేసి ఏదో గొల్లెం పెడదాం అనే ఇంటెన్షన్ నాకు వద్దు. హర్ష సాయి గురించి నిజంగానే నాకు తెలిసి నేను క్వశ్చన్ చేస్తాను. నాకు తెలియదు ఇప్పుడు. హర్ష సాయి తెలుసు, మేబీ నాకు తెలిసి సందర్భం వచ్చినప్పుడు ఒకసారి కలుద్దాం అనుకుంటున్నా, కలిసి కొన్ని విషయాలు మాట్లాడేది ఆయనతో. అవసరం అనే సబ్జెక్ట్, ఎందుకు నేనేదో కలిసి ఫోటో దిగు, నాకు నా ఇంటెన్షన్ అది ఉండదు. నేను చాలా మందిని కలుస్తా కానీ నాకు ఇష్టం ఉండదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఫోటోలు దిగేటోళ్ళు బేకర్ అని కూడా నేను నాకు ఇష్టం ఉండదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో కూడా నేను ఎక్కువ ఫోటోస్ దిగాను. అన్న ఎవరన్నా దిగుదామంటే వాళ్ళని వద్దాను, నేను దిగి నా ఇన్స్టాగ్రామ్ లో నేను పెట్టను, నేను స్టేటస్ కూడా పెట్టను. ఏదో కొంత వరకు మాత్రమే ఎవరన్నా ఫీల్ అవుతారు, దిగి అన్న ఫోటో కూడా స్టేటస్ పెట్టలేదని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వకుండా నేను, ఎందుకంటే నన్ను నమ్మి అన్నతో దిగాలి, కొంతమందికి పరిచయం అవుతారు కదా. హర్ష సాయి అన్న కొంచెం నేను ఇది రఘు త్రూగా నేను చెప్తున్నా, హర్ష సాయి అన్న గురించి కొన్ని విషయాలు వచ్చినాయి నా దగ్గరికి. నేను బ్రాడ్కాస్ట్ లో కూడా కొట్టొచ్చు, నాకు ఇష్టం ఉండదు అట్లా. ఒక మనిషి గురించి నేను మాట్లాడుతున్నా అంటే ఎంతో కొంత దాంట్లో తెలిసి ఉండాలి. 50% కూడా థింక్ చేయాలి. ఐ థింక్ 70-80% ఉండాలి నా దగ్గర. రేపు పొద్దున నా వీడియో చూసి హర్ష సాయి గారు కావచ్చు, వాళ్ళ పక్కన కావచ్చు, అరే నిజమే కదా, ఇంట్లో కొంత వాస్తవం ఉంది కదా అనేటట్టు ఉండాలి తప్ప హర్ష సాయి గురించి మాట్లాడితేనే వ్యూవర్షిప్ వస్తుంది అనేది నాకు ఇష్టం లేదు అట్లా బేసిక్. అందుకే నేను ఆయన గురించి పెద్దగా నేను షార్ట్ లో మాట్లాడలేకపోతున్నా. సందర్భం వచ్చినప్పుడు ఒక్క 10 to 15 minutes నాకు టైం ఇవ్వను హర్ష సాయి గారిని, కొన్ని విషయాలు డిస్కస్ చేసింది. నాకు ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు, ఆయన ఇస్తుంటే నేను వద్దానా, బికాస్ పర్సనల్ గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరాగు ఒక్కసారి నాకు. ఎందుకంటే ఇమ్రాన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు,
వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి కొన్ని చెడు కూడా వస్తాయి, అవునవును. దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. ఆయన గురించి చాలా వచ్చింది, నేను ఇప్పుడు గంట గురించి వచ్చు హర్ష సాయి గురించి అడగాలంటే నా దగ్గర ఒక క్వశ్చన్. నేను ఆయన గురించి ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఒక రఘు దగ్గర కంటే నేను రఘుతో మాట్లాడాలనుకున్న రఘు పర్సనల్ విషయాలు, కానీ రఘుని అడ్డం పెట్టుకుని ఎన్నుకున్నోళ్ళ గురించి నేను తెలియద్దు అనేది నా ఇంటెన్షన్. రఘు ఓవరాల్ గా అన్న రఘుకి డ్రింక్ చేస్తాడా? రఘు చేస్తాడన్న. తాగుబోతా డ్రింకరా? తాగుబోతాను అంత లేదు. నేనే నా ఇన్స్టాగ్రామ్ లో ఉండే డిలీట్ చేయలే నేను, మీరు చూసుకోవచ్చు. నేను కేఫ్ లైట్ తాగుతా, ఎవరైనా తాపితే తాగుతా. ఎవరైనా తాపిస్తారంటే హెల్ప్ దానికి పోయి ఎక్కడ కూడా ప్రామిస్ గా తాగలేదు అన్నావు. ఎవరు తాపిస్తారు అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తారు, హల్లే 7:30 మా రూమ్ కు రారా అని అంటారు. సో వాళ్ళు కలిసినప్పుడు నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఆడ నేను తాగుతా. వాస్తవంగా నేను మంచి నీళ్ళు తాగుతాను, అబద్ధాలు చెప్పను. తర్వాత నేను బోరు నీళ్ళు అబద్ధాలు చెప్పను. సో రఘు బీర్ తాగుతాడు, రఘు కేఫ్ లైట్ బీర్ తాగుతాడు, రఘు బట్వైజర్ బీర్ తాగుతాడు, రఘు గుట్కా తిన్నాడు, రఘు అంబర్ తిన్నాడు, రఘు సిగరెట్ తాగాడు, రఘు మందు తాగాడు, రఘు గాంజా కొట్టాడు. రఘు ఇట్లాంటి ఏం చేయడు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ రఘుని అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. రఘు కనుక అంబర్ తింటాడు, రఘు కనుక గుట్కా తాగుతాడు, తింటాడు, రఘు కనుక సిగరెట్ తాగుతాడు, రఘు మందు తాగుతాడు అని అనిపించినా కూడా నేను వాళ్ళకు ప్రామిస్ గా చెప్తానా, నాకు వచ్చే శాలరీ 12,000 రూపాయలు, నేను వాళ్ళకి 2,000 రూపాయలు గిఫ్ట్ చేస్తాను. నాకు కొంచెం డబ్బులు కావాలని, ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు. సో 10,000 తీసుకుంటే 2,000 వాళ్ళకి ఇచ్చేస్తాను. సూపర్ రఘు, మంచిగా అనిపించింది. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో చాలా మంది ఏంటంటే కాంట్రవర్షియల్ థింక్ చేస్తారు, కానీ నేను అంటే రఘుని నేను చేయలేను. రఘుని చేయడానికి ఏమి లేదన్నా, ప్రామిస్ గా చెప్తానా. మేబీ చెయ్యాలనుకుంటే చాలా చేయొచ్చు, కానీ ఒకటి నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా వీడియోలు చూసేవాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు 1% అయితే చేసుకోకుండా చూసేవాళ్ళు 70% ఉన్నారు, 70-90% ఉన్నారు నాకు. బట్ నేను ఏ రోజు ఎవరిని నా ఛానల్ యాక్టివ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పలే. మేబీ వాళ్ళకు నా కంటెంట్ వస్తే వాళ్ళే ఆటోమేటిక్ చేసుకుంటారు. ఒక వీడియో ఏదో చెప్పినట్టున్నా, మేబీ నెక్స్ట్ అప్పాజీ గారిది ఏదో టేకప్ చేయబోతున్నా దాంట్లో. అవునవును. అయితే ఇందాక నేను దగ్గర కూకున్నప్పుడు కూడా ఫోన్లు బాగా వస్తున్నాయి, చేయాలి నిజంగా. లేదు యాక్చువల్లీ రఘు, నేను ఒక మాట చెప్తా నీకు. ఓవరాల్ గా నా వీడియోలు చూసి కావచ్చు, నాతో డైరెక్ట్ గా కలిసిన సంతోష్ నా వీడియోలో ఎట్లున్నాడు, డైరెక్ట్ ఉన్నాడు, నీకు మేబీ అర్థం కావచ్చు. నేను గొప్ప ఉన్నానైతే చెప్పా. అప్పాజీ గారి గురించి నాకు 1000 మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఎందుకు టేకప్ చేయట్లేదంటే రఘు, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి నాకు తెలిసి ఉండాలి, నాకు అర్హత ఉండాలి. నాకు అర్హత ఉంది, కానీ ఒక వ్యక్తిని ఇప్పుడు నేను చెప్తే జనాలు నమ్ముతున్నారు అంటే ఏది పడుతుంది నేను పోర్ట్రేషన్ చేయొద్దు. నేను మాట్లాడిన తర్వాత జనాలు సంతోష్ అన్న చెప్పిండు అప్పాజీ గారి గురించి, ఇది ఫ్యాక్ట్ అని నమ్మాలి. అంతే తప్ప నాకు ఇప్పుడు అప్పాజీ గారి ఫోటో పెట్టేసి అప్పాజీ గారు ఇది అదే అని చేయాలంటే నేను చేయలేను. అవునవును. అదే ఇందాక నేను ఉన్నప్పుడు కూడా నీకు చాలా ఫోన్లు వచ్చినాయి, నేను చూసిన ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు. సో మరి అది ఇంటర్వ్యూ కోసం దేనికోసం తెలియదులే, కానీ నేను కూడా దానికోసం వెయిట్ చేయాలి. నా ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదులే, కానీ నేనైతే ఆ ఇంటర్వ్యూ కోసం నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే నీకు తెలిసిన నీ ఫ్రెండ్సే కొంతమంది పోయి ఆయన పోయి ఇంటర్వ్యూ చేసిళ్ళు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు ఎందుకో ఏమనిపించింది అంటే, నేను చూసినాను అంటే కొంచెం షార్ట్ వీడియో చూసిన నేను, అంటే రైట్ అన్నట్టు వాళ్ళు ఏదో చెప్పాలని ట్రై చేస్తారు. అంటే మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, అంటే అది నిజమా కాదా అని నాకు తెలియదు. ఎందుకంటే అన్న నేను ఈ వీడియోస్ నేను చాలా చూసిన ఇప్పటి వరకు, ఇట్లా చిగమెత్తేటామా గయ్యి అని చూసిన. అరే నువ్వు వాళ్ళ ఊరు పోయి వాళ్ళ మధ్యలో కూర్చొని, వాళ్ళ ఊర్లో వాళ్ళ తండాల వాళ్ళ ఊరు మధ్యలో వాళ్ళతో కూర్చొని మాట్లాడినావంటే అన్న, వామ్ము నేను అట్లాంటి ధైర్యం చేయలేను. నువ్వు ఆ ధైర్యం చేసినావు కాబట్టి నువ్వు కూడా అక్కడికి పోతే కంపల్సరీ నిజం గుంచుతావు అని అయితే నాకైతే నమ్మకం ఉంది అన్న. థ్యాంక్ యూ రఘు. అది కంపల్సరీ నువ్వు చేయాలి, ఆ ఇంటర్వ్యూని మేము చూడాలన్నా. ఎందుకంటే అన్న ఇప్పుడు ఇది చెప్తానన్నా, నీ ఊరికొచ్చి నేను పెత్తనం చేయలేను, నా ఊరికొచ్చి నువ్వు పెత్తనం చేయలేవు. అట్లాంటిది నువ్వు ఒక ఊరు పోయి మాట్లాడుతుంటే ఆ ఊరందరూ నీకు సపోర్ట్ చేస్తాలేందన్న. అసలు వాడ నాకు అర్థం, అంటే నువ్వు అక్కడ వాళ్ళకి ఎంత నమ్మకం అనిపించినావు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు అడిగే క్వశ్చన్స్ ఆ ఊరోళ్ళని ఎంత కదిలించినాయి తెలుసా అన్న. అంటే నువ్వు చూస్తుండో వాళ్ళందరూ నీకే సపోర్ట్. అంటే మీరు విన్నరో లేదో రఘు, అది నేను పెట్టదలుచుకోలేదు యాక్చువల్. అది నువ్వు ఒక దేవునివి అన్నారు నన్ను, అది వాస్తవం అన్న నిజంగా. నువ్వు ఒక దేవునివి, నువ్వు మొగుడులాగా వచ్చి నిలబడ్డావు, అందరు వచ్చి ఇంట్లో జర్రిర్రు. ఒక మొగుడులాగా బాధట్లు నిలబడి నాకు సర్పంచ్ కావాలి అని రుబాబ్గా మా కొడుకును పంపించినారు. ఇప్పుడు రమ్మను ఏ పని ఉన్నా అని. సర్పంచ్ లిటరల్ గా షాక్ అయినా అది చూసి, ఏ నుంచో వచ్చి వీడు ఏంది తండాలా అనుకున్నాడంట. తర్వాత చెప్తున్నాడు నాతో, అవన్నీ ఉన్నాయి నా దగ్గర వీడియోలు, అవి పెట్టదలుచుకోలే. అది ఎట్లా ఉంటదంటే, నా శక్తి నాకు తెలియకూడదు రఘు, ఫస్ట్ పాయింట్. అది నాకు తెలిసినప్పుడు నేను డౌన్ అయితేనేమో భయం.
అది నా ఒళ్ళు నేను ఓసారి అన్నం తినకుండా ఎందుకు కంట్రోల్లో పెట్టుకుంటా అంటే నాకు కంట్రోల్ తప్ప నేను ఇప్పుడు తినడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి రఘు. అవును నేను అంటే నాకు బుక్ చేసే వాళ్ళు ఉన్నారు, అవును నాకు ఆ సర్కిల్ ఉంది. అవును నాకున్న నన్ను నమ్మి ఉన్న నా ఫ్యాన్స్ నాకు డబ్బులు లేవు అని నేను ఫోన్ పే నంబర్ పెడితే 1 డేలో నాకు 20 నుంచి 30 లక్షలు వేసే డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. నమ్మకం అన్న, మీరంటే నమ్మకం. అది ఆ నమ్మకాన్ని నాకు భయం ఏమైపోతుందంటే ఒక పెద్ద కిరీటాన్ని నా నెత్తి మీద పెట్టిర్రు. మనిషి ఎదిగేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. నాకు ఇక్కడ అది మెయిన్ అయిపోయింది. నాకు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నాకు చాలా మంది నా మిత్రులు చెప్తుంటారు యాంకర్స్, నా మాస్క్ పెట్టుకొని తిరగన్నా ఈ పేరు నాకు శాశ్వతమా? నేను ఇవాళ నేను లీడ్ లో ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకో యాంకర్ వస్తాడు. అవునవును వాస్తవం అది. నేను ఇప్పుడు మాస్కులు పెట్టుకొని ఎందుకు తిరగాలి? అది మనం దొంగతనం ఏదో చేస్తే భయపడాలి కానీ మేబీ ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలలో అన్ని నచ్చాలని రూల్ ఏం లేదు, అది ఎవరిష్టం వాళ్ళది పర్సనల్ గా. అప్పాజీ గారి విషయానికి వస్తే నేను వ్యూవర్షిప్ కావాలంటే ఇది పదే ఎందుకంటున్నా అంటే చాలా మంది నాకు ఒకటే ఫేజర్ వీడియో చేయి అంటే చిన్నపిల్లల ఆట కాదు. అవునవును మొత్తం పూర్తిగా దాని మీద అవగాహన ఉండి మనం అడిగేయాలి. సంతోష్ అనే వ్యక్తి ఒక దాంట్లో అడుగు పెట్టిండు అనే నమ్మకం కొంతమందికి ఉంది. అడుగు పెట్టిండంటే ఫుల్ ఫ్లెక్స్ గా తెస్తాడని ఒక నమ్మకం ఉంది. నేను దాన్ని ఏదో నన్ను నమ్ముతున్నారు కానీ బురుడి వేషాలు వేయడానికి నాకు ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్, నాకు వ్యూవర్షిప్ రాకున్నా పర్లేదు, నాకు లైక్స్ కొట్టకున్నా పర్లేదు. అంటే హట్ అవ్వచ్చు, ఏంది ఇంత బలుపుతోనే కాదు. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ప్లీజ్ అండి లైక్ కొట్టట్లేదు నా వీడియోలో. జెన్యున్ గా మన కష్టం అనేది హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడు మనం ఏది అడగకున్నా మన సబ్స్క్రైబర్స్ ఇస్తారు. ఆ నమ్మకం ఉంది మా వాళ్ళ మీద నాకు. అంతేనా? నా సబ్స్క్రైబర్స్ కంటే ముందు నా అన్సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మంది మీరంటే ఉన్నది. వాళ్ళు ఎందుకు చేసుకోండి అని నేను క్వశ్చన్. వాళ్ళ ఇష్టం, నా వీడియోలు వెళ్తున్నాయి వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు నా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నన్ను చూపించుకోవాల్సిన అవసరం లేదు నాకు. బేసిక్ గా మీది ఐడి సెర్చ్ చేసి మరి చూసుకుంటారు కదా అన్న వాళ్ళు. అది కదా మేజర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటైతే చెప్తా, నాకు ఫ్యాన్స్ అనే అంత సినిమా లేదు నాకు. ఫస్ట్ పాయింట్, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు రఘు కావచ్చు, ఈరోజు నేను కావచ్చు, సోకాల్డింగ్ వెనక చాలా మంది ఉన్నారు, మాకన్నా తోపులు ఉన్నారు. వాళ్ళు కావచ్చు ముందుకెళ్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయాలి. నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో రఘు కూడా చాలా మంచి వీడియోలు చేస్తున్నాడు. రఘుకు సపోర్ట్ చేయమని నేను చెప్పా. రఘుని చెక్ చేయండి ఫస్ట్. నేను చెప్తున్నాను నమ్మకండి. రఘు ఏంటనేది చెక్ చేయండి ఆయన ఐడికి వెళ్ళి. అంటే రఘు ఏదో వీడియోలు వేరేటోళ్ళు చేపిస్తున్నాడు, ఏదో లేపుడు, అది కాదు. అంటే రఘుని ఎందుకు ఇంత చేస్తున్నాడు సంతోషాన్ని మీకు ఇంకా డౌట్ ఉంటుంది. రఘు ఇస్ ఫ్యాక్ట్. కల్మషం లేని హృదయం అంటారు కదా, అది నాకు రఘులో అనిపించింది కొంతవరకు. అందుకే సపోర్ట్ చేస్తున్నా. రేపు అందులో ఏదైనా చెత్తొచ్చి పడితే కూడా ఏరేసేది కూడా నేనే రఘుని. అది కూడా చెప్తున్నా. రఘు అన్న, మమ్మీ, మీ వైఫ్, పిల్లలు, ఒక మాట చెప్తా అన్న, నీకు కొడుకు ఇష్టమా బిడ్డ ఇష్టమా అన్నప్పుడు ఇద్దరు ఇష్టం అని చెప్పు. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఇష్టం కాబట్టి చెప్తున్నా విషయం. నేను కొంచెం ఫీల్ అయిన విషయంలో అంటే అన్నారు కదా అన్న, ఏదున్నా నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడొద్దు అని. కొంచెం నా కోసం నీ బిడ్డ మీద ప్రేమ పెంచుకోరాదు. ప్రేమ ఎందుకు? ఎందుకంటే మీరు ఎక్కువ ఎవరు ఇష్టపడతారు కొడుకు అని చెప్పి నేను ఒక మాట చెప్తా. చాలా మంది ఫీల్ అవ్వచ్చు ఈ విషయం. మన బిడ్డ మన దగ్గర ఉండకపోవచ్చు కానీ రేపు పొద్దున మనకి ఏదైనా అయినప్పుడు కావచ్చు, అప్పుడు కావచ్చు, మనం పోయేటప్పుడు చివరి ప్రయాణంలో ఆమె ఉంటది. అట్లని కొడుకులు తక్కువ అంచనా వేయట్లేదు, కానీ కొంతమంది అనాథాశ్రమంలో పెట్టే వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మేబీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు పొద్దున మన సిచ్యువేషన్ కూడా కావచ్చు. మనం ఎదుటోడికి నీతులు చెప్తున్నాము అంటే రేపు పొద్దున మన పేరెంట్స్ ఎట్లా చూసుకున్నాం అనేది ఎవిడెన్స్ చూపించాలి మేజర్ గా. కొంతమంది అంటారు నువ్వు హైదరాబాద్ లో ఉన్నారా, మీ అమ్మ నాయన. మా అమ్మ నాయనకి ఎనీ టైం ఇప్పుడు వాళ్ళు నడుస్తుంటారు, అన్ని చేస్తుంటారు. నాకు వ్యవసాయం ఉంది, నేను వ్యవసాయం కూడా చేస్తా, వరాలు తీసుకుంటా, మసాలా తీసుకుంటా. కొంచెం బిజీ అయిపోయినా బాగా ఈ మధ్య. ఈ పంటకి నేను కొంచెం వెళ్ళలేకపోయినా మా అమ్మ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు మా అమ్మని చూపిస్తా అందరికి. మా అమ్మ తోపు క్యాండిడేట్, మా డాడీ కూడా. కానీ సూపర్. నేను ఏ రోజు ఇప్పటి వరకు అయితే ఒకటి చెప్తారు, ఒకనొక సందర్భంలో మా అమ్మ ఒకటిసారి ఒక 18 lakhs అప్పు చేసారు. వాళ్ళు ఏం ఖర్చు పెట్టుకోలే, నమ్మి వీళ్ళకి షూరిటీలు పడి ఒక దొంగన కొడుకుని నమ్మేసి నాదన ఒక 5 lakhs ఉంటే అది బాయికాడ పొలం చేపించేసి మొత్తం ఖర్చు పెట్టేసిన. డబ్బులు అయిపోయినాయి, 40,000 ఉన్నాయి. మా వైఫ్ వచ్చి చెప్పింది ఇట్లా ఇది ఎంత నేను లెక్కలు చేస్తే మా డాడీ ఫస్ట్ 10 lakhs చెప్పిన తర్వాత 18 lakhs అయింది విత్ మిత్తిలతో సహా. ఇది గొప్ప అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికి మా అమ్మ వాళ్ళు అంటే రీసెంట్ గా నేను పెళ్లికి వెళ్తే ఒక తెలియదద్దం ఒక మాట అన్నాడు. ఇంటర్వ్యూలో నీతులు చెప్తాడు కదా, మా పెళ్లికి రాలేదు అది ఇదని మాట్లాడిండు. మా దగ్గర వ్యక్తే
తప్పు లేదు. ఈ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్తున్నా అంటే సందర్భం, మన ఎదురుగా ఉన్న గెస్ట్ కూడా సందర్భానికి సింక్ అవ్వాలి. మా అమ్మ నాయనని తక్కువ చూసిన వాళ్ళ దగ్గరికి నేను సచ్చినా పోను. అంతే. మా అమ్మ నాయన తర్వాతనే ఎవరైనా, మా అమ్మ నాయన చూసిన తర్వాత మమ్మల్ని చూడండి. మా అమ్మ నాయనని కొంచెం డివైడ్ చేశారు. ఆ విషయంలో నేను హర్ట్ అయ్యి మా అమ్మ వాళ్ళు మీ ఇష్టం మీరు వెళ్తే వెళ్ళండి, నేను మీకు రెస్పెక్ట్ అయిన ప్లేస్ లో నేను ఉన్నానని చెప్పిన. మేబీ నా వల్ల నాకు తెలిసి అయితే ఇప్పటివరకు నేను మా అమ్మ నాయన ఎక్కడ హర్ట్ చేయకపోవచ్చు మేబీ, బట్ చెయ్యని అని కూడా అనుకుంటున్నా. ఇక నాకు కొన్ని వేరే ఉంటాయి, ఎమోషనల్ ఉంటాయి అవి. ఓకే రఘు, థ్యాంక్ యూ. మమ్మీని మంచిగా చూసుకో. అండ్ బిడ్డని అడిగినా అని చెప్పు, నీ కొడుకుని పక్కన పెట్టు, ఎట్లా నా బతికేస్తాడు. అమ్మాయిని అడిగినా అని చెప్పు. ఏం పేరు పెట్టినావు బిడ్డ? సాన్విక. కొడుకు సత్యాన్ష్. దగ్గర 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 కొన్ని సత్యనారాయణ నాన్న పేరు. ఓకే, నారాయణ కొంచెం మోడల్ గా. సత్యనారాయణ, సత్యాన్షు, శాన్విక. సూపర్. మీ వైఫ్ పేరు? శ్రావణి. అట్లా ఇక ఫ్లోలో కలిసిపోయినాయి. సూపర్ రఘు, మంచిగా అనిపించింది నీ ఇంటర్వ్యూ. ఎందుకంటే నీతో కూర్చుంటే అంటే ఈ నవడలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, నా ఇంటర్వ్యూలలో ఏంటంటే మొత్తం రెపరెపలు ఉంటాయి. నాకు అనిపించింది అదే. ఏంటంటే అమ్మో అన్న దగ్గరికి పోయినప్పుడు ఏదున్నా కూడా నిజం చెప్పాలి అంటే మనం అసలు ఏం తప్పు చేయట్లేదు అన్న వాస్తవంగా కూడా. కాకపోతే ఏంటంటే ఏది చేయకపోయినా కూడా ఏదో ఒక తప్పు మనం తెలియకుండా జరుగుతూ ఉంటది, తెలియకుండా జరుగుతూ ఉంటది. సో అది మనం ఎవరి కాడ అయితే ఇట్లా మాట్లాడితే అది నిజం అవుతుందో అంటే అది ఎవరు అని అంటే వాస్తవంగా చెప్తాను అన్న, అది నీ దగ్గరనే. ఇంకొక విషయం అంటే నీకు ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూకోనని చెప్పడం కాదు అన్న, ప్రామిస్గా చెప్తానా. నాకు నువ్వన్నా నీ ఇంటర్వ్యూస్ అన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏది ఉన్నా కూడా అన్న మదర్ ప్రామిస్గా చెప్తానన్నా. నేను ఇప్పటి వరకు ఒక 5 ఇంటర్వ్యూలు ఇచ్చినన్నా. మళ్ళీ నెక్స్ట్ కూడా ఎవరికైనా అంటే ఇస్తా పక్క. కానీ నాకు ఎవరైనా నీ దాని పేరు ఏమంటారు బెస్ట్ యాంకర్ ఎవరు అని అంటే సంతోష్ అన్న అని చెప్పుకుంటా. ఎందుకు అని అంటే అన్న నాకు నచ్చేది ఒక్కటే. ఒకని ఊరు పోయి ఆ ఊర్లో చెట్టు కింద ఎండల కూర్చొని ఊరు మొత్తాన్ని కూర్చోబెట్టి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు అన్న. అంత డేరు అంటే ఒకవేళ రఘుకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో అన్న, ఊర్లో కానీ వచ్చే దమ్ము నీ దగ్గర ఉన్నది. మా ఊరికి వచ్చి నా కోసం ఫైట్ చేసేంత నీ దగ్గర ఉంది. నా కోసం నేను ఏదైనా తప్పు చేసినా కూడా నా ఊరికి వచ్చి అడిగేంత కూడా నీ కాడ ఉన్నది. అంటే అట్లాంటిది ఎవరికి ఉండదు. అందుకనే నువ్వు అంటే నాకు ఇష్టం, నీ డేరింగ్ నాకు నచ్చిందన్న. తర్వాత అమ్మాయి చనిపోయింది అంటే అది మాట్లాడుతున్నా సబ్జెక్ట్. దాని గురించి తీగలాగితే దొంగగా ఇట్లా అంటారు చూసినావా, చచ్చిపోయింది అయిపోయింది, ఓ వీడియో చేసుకున్నావు, డబ్బులు వచ్చినాయి, నాకు అయిపోయింది కదా అని అనుకోకుండా గుంజి 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 మొత్తాన్ని అసలు పబ్లిక్ గా అంత అసలు ఏంది ఎవరి క్యారెక్టర్ ఏందని తెలుసుకున్నావు చూసినావు అన్న. అది నాకు మస్తు అనిపించింది. థ్యాంక్ యూ రఘు, మంచి అనిపించింది. అందుకని అన్న నాకు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కానీ ఇంకా ముందు కానీ బెస్ట్ యాంకర్ ఎవరు అని అంటే సంతోష్ అన్న. ఇంత తప్పించి ఇంకేట్లేదు నీ గురించి చెప్పాలంటే. థ్యాంక్ యూ రఘు. నన్ను నమ్మే వాళ్ళు కావచ్చు, నేను పదే పొద్దున్న లేచి దేవునికి దండం పెట్టేటప్పుడు ఒకటి, నేను తెలిసి తెలియక కూడా ఎవరికి మోసం చేద్దాన్ని ఫిక్స్ అవుతా. అది చాలా మందికి ఏం తెలుసు అంటే అగ్రెసివ్ క్యాండిడేట్ అని తెలుసు, కానీ నా వెనక కష్టాలు ఎవరికి తెలియదు. అది సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తా. మేబీ నన్ను ఇంటర్వ్యూ అడిగితే కూడా నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వద్దని కాదు. మనకంటే ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం, రఘును కూర్చోబెట్టినంటే రఘుకి ఒక హరగత ఉంది కంపల్సరీ. అది ఇప్పుడు నేను తాడు బొంగరం తీసుకొని వచ్చి టైం వేస్ట్ చేసేసి యాంకర్లను కూర్చోబెట్టి ఇది నాకు ఇష్టం ఉండదు. మేబీ ఒకప్పుడు నువ్వు కూడా అదే కదా అంటే, 1 year కింద నువ్వు కూడా అదే కదా అంటే మేబీ కావచ్చు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది వెళ్ళాలి. సంతోష్ వల్ల తెలిసి తెలియక ఎవరన్నా హట్ అయితే మాత్రం ఐఎమ్ సారీ. నేను ఓన్లీ రఘు ఇంటర్వ్యూలో చెప్తున్నా, నేను ఎవరిని హట్ చేయాలని కాదు, వాస్తవాలు చూపించాలని ట్రై చేస్తా. అంటే నేను చేసే దాంట్లో ప్రతి ఒక్కటి ఉండాలని లేదు, నాకు తెలియక కూడా కొంతమంది హట్ అవ్వచ్చు, వాళ్ళకి సారీ. ఇంకోటి సౌందర్య విషయం వచ్చింది కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, సౌందర్యం నేను పక్కకు తీసుకెళ్ళి చెప్పిన, చెల్లె నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నాకు చెప్పరా చెప్పినా. నా మాట వినలేదు, బట్ నన్ను తక్కువ అంచనా వేసింది అనుకుంటా మేబీ. బట్ ఎవరు తీసుకున్న గుంతలు అలే పడతారు. చెల్లె నీ మీద నాకు ఏ కోపం లేదు, బట్ ఒక యాంకర్ గా నా జాబ్ నేను పర్ఫెక్ట్ గా చేయాలనేది నా ఇంటెన్షన్. నేను చేసేటప్పుడు కూడా నా వెనక కొంతమంది మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెల్ విషర్ కంటే ముందు నా గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి, నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకి థ్యాంక్ యూ. ఎందుకంటే మీ నెగిటివ్ కామెంట్స్ అనేటిది నాకు బూస్టింగ్ ఇస్తున్నాయి. నేను ఏదైనా చేయాలన్నా ఓకే, నేను ఏ కామెంట్ డిలీట్ చేయ, నన్ను ఏది తిట్టినా. ఒక క్యాండిడేట్ పొలిటికల్ ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అని నాకు ఒక ఫ్యాన్ అడిగితే జీ బలుగుతుందని ఒక ఆయన కామెంట్ పెట్టిండు. మేబీ వాళ్ళకి తెలియదు అనుకుంటా, నేను ఫస్ట్ టైం ఒకరిని కూర్చోబెట్టిన పావని గౌడ్ని, బీఆర్ఎస్ చూసిన
మనం నేను ప్రిపేర్ లేదు ఏది లేదు నువ్వు కనుక్కోవచ్చు, బట్ నేను తోపని నేను చెప్పట్లా, నా స్టైల్ చెప్తున్నా. నేను కూర్చోబెడితే ఆన్సర్స్ లేవు, నా తన క్వశ్చన్స్ లేవు, ప్రిపేర్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళిపోయారు. బట్ నేను ఎవరికి భయపడాల్సినంత అవసరం లేదు. టైం వచ్చినప్పుడు మీరు నన్ను కోరుకుంటారు కదా పొలిటికల్ ఇంటర్వ్యూ, డెఫినెట్ గా నేను చేయొచ్చు. నా పొలిటికల్ గా నాకు వేరే టీం ఉంది, నా దగ్గర పిల్లలు ఉన్నారు. నేను అన్ని చేయగలుగుతానని నేను చెప్పలేను, నేను చేస్తా. కాకపోతే ఏ పని ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి తప్ప అన్ని నాకు వచ్చాను ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ, నాకు చాలా టైం ఇచ్చినావు రఘు, మంచిగా అనిపించింది, హ్యాపీగా. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మంచిగా చేయి, ఇంకా మళ్ళీ ఒకసారి కూర్చుందాం.